हरवेली में क्लास चल रहा था। रात्रि क्लास था 25/9/66 का। ఓం శాంతి. నిన్న భార్విన్లోని క్లాస్ నడిచింది. రాత్రి క్లాస్ అయ్యింది 25/9/66ది. पहले पेज के मध्यांत में మొదటి పేజీ మధ్యాంతంలోని बात चल रही थी విషయం నడిచింది. कि आगे चल के पता चलेगा ఏమనంటే ముందుకు వెళ్లే కొలది తెలుస్తుంది. और ये चित्र अखबार में भी डालेंगे। మరియు ఈ చిత్రాల్ని పేపర్లోని కూడా వేస్తారు. सीढ़ी के चित्र की बात हो रही थी। మెట్ల వరుస చిత్రం యొక్క విషయం అనేది అవుతుంది. कपड़े पर 8 चित्र भी छप जाएं तो बाबा मशीन बिलायत में भेज दें। వస్త్రం మీద 8 చిత్రాలు ఒకవేళ చిత్రింపబడినా కూడా ఆ మిషన్ని విదేశాలకి పంపించేద్దాము. कौन से सन की बात हुई? ఏ సంవత్సరం యొక్క విషయం అయ్యింది? सन 66 की। 1966ది. 66 में जड़ चित्रों की बात थी। 66లోని జడ చిత్రాల యొక్క విషయం అయ్యిందా या चैतन्य चित्रों की बात थी? లేక చైతన్య చిత్రాల యొక్క విషయం అయ్యిందా? उस समय तो बेसिक नॉलेज थी ना। ఆ సమయంలోనైతే బేసిక్ నాలెడ్జ్ అయ్యింది కదా. तो जड़ चित्रों की बात थी। అయితే జడ చిత్రాల యొక్క విషయం అయ్యింది. कि वो जड़ चित्र 8 छप जावे खास खास। ఏమనంటే ఆ జడ చిత్రాలు ముఖ్యమైనవి 8 చిత్రింపబడినట్లయితే तो इनको विदेशों में भेज देवे। అప్పుడు వారిని విదేశాల్లోకి పంపించేయాలి. अभी तो बेहद की एडवांस नॉलेज चल रही है। ఇప్పుడైతే బేహద్దు యొక్క అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది నడుస్తుంది. अभी जड़ चित्रों की बात होगी या चैतन्य चित्रों की बात होगी? ఇప్పుడు జడ చిత్రాల యొక్క విషయం అనేది అవుతుందా లేక చైతన్య చిత్రాల యొక్క విషయం అనేది అవుతుందా? चैतन्य 8 चित्र तैयार हो जाएं। చైతన్య 8 చిత్రాలు తయారైపోవాలి. कपड़ा माना शरीर रूपी कपड़े पर కపడా అనగా శరీరు రూపి వస్త్రం మీద वो 8 चित्र छप जाएं। ఆ 8 చిత్రాలు చిత్రింపబడిపోవాలి. तो उन चित्रों को అప్పుడు ఆ చిత్రాలని बाबा विदेश में भेज देंगे। బాబా విదేశాలలోకి పంపించేస్తారు. क्योंकि विदेश से प्रत्यक्षता अच्छी होती है। ఎందుకంటే విదేశం నుండి ప్రత్యక్షత అనేది మంచిగా అవుతుంది. वहाँ पर प्रोजेक्टर प्रदर्शनी बहुत चलेंगे। అక్కడ ప్రొజెక్టర్ ప్రదర్శని మంచిగా నడుస్తుంది. बेहद में प्रोजेक्टर किसे कहा जाता है? బేహద్దులోని ప్రొజెక్టర్ అని దేనిని అనడం జరుగుతుంది? प्रोजेक्टर में ప్రొజెక్టర్లోని चित्र चलता नहीं है। చిత్రాలు నడవవు. चलचित्र नहीं होता है, स्थिर होता है। చలచిత్రాలు ఉండవు, చిత్రాలు స్థిరంగా ఉంటాయి. तो वो प्रोजेक्टर चित्र అయితే ఆ ప్రొజెక్టర్ చిత్రాలు वो भी भेजेंगे। వాటిని కూడా పంపిద్దాము. और प्रदर्शनी के जो चित्र भेजेंगे वो भी भेजेंगे, वो भी बहुत चलेंगे। ఆ ప్రదర్శని యొక్క చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పంపిద్దాము, అవి కూడా చాలా నడుస్తాయి. भारत भी तो बहुत बड़ा है ना। భారత్ కూడా చాలా పెద్దదయ్యింది కదా. तो जो वॉरियर्स हैं అయితే ఎవరైతే వారియర్స్ ఉన్నారో उनको सारा दिन यही तात लगी रहे వారికి రోజంతా కూడా ఇదే చింత అనేది ఉండాలి. कि हम बाप को कैसे कैसे मदद करें। ఏమనంటే మేము తండ్రికి ఎలా సహయోగాన్ని ఇవ్వాలి. ट्रांसलाइट के चित्र भी बनवाएंगे। ట్రాన్స్లేట్ యొక్క చిత్రాలని కూడా తయారు చేయిద్దాం. इस दुनिया में भी ఈ ప్రపంచంలోని కూడా
रावण की दुनिया में भी రావణుడి యొక్క ప్రపంచంలోని కూడా जब इब्राहिम बुद्ध क्राइस्ट गुरु नानक के ट्रांसलेट के चित्र हो सकते हैं, चैतन्य चित्र, ఎప్పుడైతే ఇబ్రహీం బౌద్ధ్ క్రైస్ట్ యొక్క గురునానక్ యొక్క చిత్రాలు ట్రాన్స్లైట్వి ఉన్నట్లయితే वो तो खास खास धर्म पिताएं थे। వారైతే ముఖ్యమైన ధర్మపితలై ఉండేవారు. तो ब्राह्मणों की संगमी दुनिया में ऐसे ट्रांसलाइट के అయితే బ్రాహ్మణ ప్రపంచంలోని అటువంటి ట్రాన్స్లైట్ యొక్క पारदर्शक चित्र नहीं बन सकते क्या? పారదర్శక చిత్రాలు తయారవ్వలేవా ఏంటి? बाप कहते हैं ये चित्र बन जाने चाहिए। తండ్రి అంటారు ఈ చిత్రాలు తయారైపోవాలి. बच्चों को जरूर मददगार बनना है। పిల్లలకి తప్పకుండా సహయోగిలుగా అవ్వాలి. ट्रांसलाइट के भी चित्र बनावेंगे। ట్రాన్స్లైట్ యొక్క చిత్రాలని కూడా తయారు చేయిద్దాం. ये याद रखना है ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. कि हम संगम युगी है। ఏమనంటే మనం సంగం యుగి అయ్యాం. संगम युग में సంగం యుగంలోని चारों युगों की शूटिंग होती है। 4 యుగాల యొక్క షూటింగ్ అనేది అవుతుంది. जो भी इब्राहिम बुद्ध क्राइस्ट गुरु नानक आदि है, ఎవరైతే ఇబ్రహీం బౌద్ధ్ క్రైస్ట్ గురునానక్ ఉండేవారో अथवा जो भी बड़े बड़े महात्माएं हुए हैं, మరియు లేక ఎవరైతే పెద్ద మహాత్ములు ఉన్నారో उन सब के आधार मूर्त और उद्धार मूर्त बीज रूप आत्माएं ब्राह्मणों की दुनिया में अभी मौजूद है। ఆ అందరి యొక్క ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు బ్రాహ్మణ ప్రపంచంలో హాజరై ఉన్నారు. जिनके द्वारा शूटिंग चल रही है और चलनी है। మరియు వారి ద్వారా షూటింగ్ అనేది నడుస్తుంది మరియు నడవనున్నది. तो याद रहना चाहिए कि हम संगम युगी है అయితే గుర్తుండాలి మనం సంగం యుగి అయ్యాము और वो तो कलयुगी है। మరియు వారైతే కలియుగి అయ్యారు. हमारे चित्र बनाने वाला स्वयं परमपिता परमात्मा है। మన యొక్క చిత్రాలని తయారు చేసేవారు స్వయం పరంపిత పరమాత్మ అయ్యారు. बाप कहते हैं चैरिटी बिगिन्स एट होम। తండ్రి అంటారు చారిటీ బిగన్స్ ఎట్ ద హోమ్. जो बाप का घर है, बाप का परिवार है, ఏదైతే తండ్రి యొక్క ఇల్లు ఉందో, ఏదైతే తండ్రి యొక్క పరివారం అనేది ఉందో वहाँ से चित्रों की बनाने की शुरुआत करो। అక్కడి నుండి చిత్రాలు తయారు చేసేటటువంటి ప్రారంభాన్ని చెయ్యండి. जो नजदीकी बनने वाले हैं उनको समझाओ। ఎవరైతే దగ్గరగా తయారయ్యేవారు ఉన్నారో వారికి అర్థం చేయించండి. क्या ఏంటి? मान लो त्रिमूर्ति का चित्र है, चैतन्य, అనుకోండి త్రిమూర్తి చిత్రం అనేది ఉంది చైతన్యంది. तो वो किनको पहले समझ में आवेगा? అయితే అది మొదట ఎవరికి అర్థమవుతుంది? 500 करोड़वीं आत्मा को पहले समझ में आवेगा 500 కోట్ల మందికి ముందు అర్థమవుతుందా? या जो त्रिमूर्ति के नजदीक आत्माएं होंगी उनको समझ में आवेगा? లేక త్రిమూర్తులకు ఎవరైతే దగ్గరగా ఉండేవారు ఉంటారో వారికి ముందు అర్థమవుతుందా? जो नजदीकी रहे होंगे, ఎవరైతే దగ్గరగా ఉండేవారై ఉంటారో, जन्म जन्मांतर के सहयोगी रहे होंगे, జన్మ జన్మాంతరాలు సహయోగిలై ఉండి ఉంటారో उनको पहले समझ में आवेगा। వారికి మొదట అర్థమవుతుంది. तो नजदीकी बनने वालों को समझाओ। అయితే దగ్గరగా అయ్యే వారికి మొదట అర్థం చేయించండి. बताओ చెప్పండి कि पावन जरूर बनना पड़ेगा। పావనంగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. बाप खुद कहते हैं काम महाशत्रु है। తండ్రి స్వయం అంటారు కామం మహాశత్రువు అయ్యింది. खुद कहते हैं
స్వయం అంటారు, दूसरों से नहीं कहलवाते। వేరే వారితో చెప్పించరు. ब्रह्मा के तन से भी तो कहलवाते हैं। బ్రహ్మ యొక్క శరీరం ద్వారా కూడా చెప్పిస్తారు కదా. ब्रह्मा के तन से भी कहलवाया, काम महाशत्रु है। బ్రహ్మ యొక్క తను ద్వారా కూడా చెప్పించారు, కామం మహాశత్రువు అయ్యింది అని. और अभी खुद कहते हैं काम महाशत्रु है। किससे कहते हैं? మరి ఇప్పుడు స్వయం చెబుతారు కామం మహాశత్రువు అని. ఎవరితో అంటారు? सन्मुख बैठने वाले సన్ముఖంగా కూర్చునేవారు, बच्चों से कहते हैं। సన్ముఖంగా కూర్చునేటటువంటి పిల్లలతో అంటారు. ये लक्ष्मी नारायण माया जीत जगत जीत थे। ఈ లక్ష్మీనారాయణులు మాయాజీత్ జగజ్జీతులై ఉండేవారు. इन्होंने 5 विकारों रूपी माया को जीता था। వీరు పంచవికారాలు రూపీ మాయని గెలిచారు. ये बात पक्की पक्की याद कर लो। ఈ విషయాన్ని పక్కాగా జ్ఞాపకం పెట్టుకోండి. ये ऐसे ही विश्व के मालिक नहीं बन गए। వీరు అలాగే విశ్వానికి యజమానులుగా అయిపోలేదు. जब तक काम जीते जगत जीत नहीं बने हैं, ఎంతవరకు అయితే కామజీతే జగజ్జీతులుగా అవ్వలేదో तब तक संसार में प्रत्यक्षता नहीं हो सकती। అంతవరకు ప్రపంచంలోని ప్రత్యక్షత అనేది అవ్వలేదు. क्योंकि यहाँ अविनाशी सर्जन तो एक ही है। ఎందుకంటే ఇక్కడ అవినాశి సర్జన్ అయితే ఒక్కరే అయ్యారు. वो सर्जन होते हैं, ఆ సర్జన్లుంటారు, उनका तो विनाश हो जाता है। వారి యొక్క వినాశనం అయితే అయిపోతుంది. ये अविनाशी सर्जन है। వీరు అవినాశి సర్జన్ అయ్యారు. उनको संग का रंग लगता है, इसको संग का रंग नहीं लगता है। వారికి సాంగత్యపు రంగు అంటుకుంటుంది, వీరికి సాంగత్యపు రంగు అనేది అంటుకోదు. ये रूहानी सर्जन है। ఇతను ఆత్మిక సర్జన్ అయ్యారు. और बीमारी पतित पने की है। మరియు రోగం అయ్యింది పతితపనంది. जो पतित पने की बीमारी वाले हैं, ఎవరైతే పతితతనం యొక్క రోగిలున్నారో उनको ही आकर के पावन बनाते। వారినే వచ్చి పావనంగా తయారు చేస్తారు. सन्यासियों को पावन नहीं बनाते हैं। సన్యాసిల్ని పావనంగా తయారు చేయరు. उन धर्म पिताओं को पावन नहीं बनाते हैं। ఆ ధర్మపితల్ని పావనంగా తయారు చేయరు. तुम बच्चे जो बहुत पतित बन पड़े, పిల్లలైన మీరు ఎవరైతే ఎక్కువగా పతితంగా తయారైపోయారో, पूरे 84 जन्म लेने वाले हो, పూర్తిగా 84 జన్మలు తీసుకునేవారయ్యారు, उनको ही आकर के पावन बनाते हैं। వారినే వచ్చి పావనంగా తయారు చేస్తారు. इस जन्म में ఈ జన్మలోని कर्म भोग चुकतू करना है। కర్మభోగాన్ని చుక్తు చేసుకోవాలి, సమాప్తి చేసుకోవాలి. अभी कोई अगला जन्म नहीं आने वाला है। ఇప్పుడు వేరే జన్మ అనేది వచ్చేదేమీ కాదు. अभी ये आखिरी चांस है। ఇప్పుడు ఆఖరు ఛాన్స్ అయ్యింది. चाहे योग बल से चुकतू करो అది యోగ బలం ద్వారా చుక్తి చేసుకోండి, और चाहे भोग से। లేకుంటే భోగ బలం ద్వారా అయినా. भोग से चुकतू करेंगे वो भी अच्छा। భోగం ద్వారా చుక్తి చేసుకున్నా అది కూడా మంచిదే. पाप कर्मों को भोग ले, शरीर की बीमारी के द्वारा भोग ले, పాపకర్మల్ని భోగించేయాలి, శరీరం యొక్క రోగాల ద్వారా భోగించేయాలి, वो भी अच्छा। అది కూడా మంచిదే. क्योंकि धर्मराज की सजाएं खाना, ఎందుకంటే ధర్మరాజు యొక్క శిక్షణల్ని తినడం, उसमें तो बहुत घाटा हो जाएगा। అందులో అయితే చాలా నష్టం అనేది అయిపోతుంది. ये सौदा बड़ा सस्ता है। ఈ వ్యాపారం చాలా చవకదయ్యింది. क्या
ఏంటి? बाप की याद का सौदा తండ్రి యొక్క యాది యొక్క వ్యాపారం बड़ा सस्ता है చాలా చౌకదయ్యింది. और कोई बिरला व्यापारी ही ये सौदा करता है। మరియు చాలా కొద్ది మంది అరుదైన వారే ఈ వ్యాపారాన్ని చేస్తారు. इतना सस्ता सौदा होते हुए भी कोई सौदा क्यों नहीं करता? ఇంత చవక వ్యాపారం అయినా కూడా ఎందుకని వేరే వారు ఎక్కువ మంది వ్యాపారం అనేది చెయ్యరు? ये बातें अच्छी रीति धारण करो ఈ విషయాల్ని మంచి రూపంలోని మంచి రీతిలోని ధారణ చెయ్యండి. और खुशी में बने रहो। మరియు ఖుషీలోని అయి ఉండండి. बाप तो बिंदी है, తండ్రి అయితే బిందు అయ్యారు. उनको भी शरीर में प्रवेश करना होता है। వారికి కూడా శరీరంలో ప్రవేశించాల్సి ఉంటుంది. किसने कहा ఎవరన్నారు? है? ये किसने कहा? ఇదెవరన్నారు? बाप बिंदी है, उनको भी शरीर में प्रवेश करना होता है। తండ్రి బిందు అయ్యారు, అతనికి కూడా శరీరంలో ప్రవేశించాల్సి ఉంటుంది. ब्रह्मा की सोल ने कहा। బ్రహ్మబాబా యొక్క సోల్ అన్నారు. उनको कह करके వారిని అని दूर क्यों कर दिया? దూరం ఎందుకు చేసేశారు? ब्रह्मा के बाजू में नहीं बैठा हुआ था। బ్రహ్మ యొక్క పక్కలో కూర్చొని లేరా? है? ब्रह्मा के बाजू में ही तो सुप्रीम सोल बैठता है। బ్రహ్మ యొక్క పక్కనే కదా సుప్రీం సోల్ కూర్చొని ఉంటారు. लेकिन उस समय बोलते समय కానీ ఆ సమయంలో చెప్పే సమయంలోని ब्रह्मा बाबा ये बात भूल गए బ్రహ్మబాబా ఈ విషయాన్ని మర్చిపోయారు. कि मेरे बाजू में ही बैठा है। ఏమనంటే నా పక్కనే కూర్చొని ఉన్నారు అని. तो बोला అయితే అన్నారు, उनको भी शरीर में प्रवेश करना होता है। వారికి కూడా శరీరంలో ప్రవేశించాల్సి ఉంటుంది. छोटी सी बिंदी में कितना पार्ट भरा हुआ है। చిన్న బిందువులోని ఎంత పాత్ర అనేది నిండి ఉంది. एक शिव सुप्रीम सोल की छोटी बिंदी थोड़ी ही होती है। ఒక్క శివ సుప్రీం సోల్ యొక్క బిందువే చిన్నదవుతుందా ఏంటి? हर मनुष्य आत्मा की छोटी बिंदी है। ప్రతి మనుష్యాత్మది కూడా చిన్న బిందువు అయ్యింది. कीट पशु पक्षी पतंगे सबकी बिंदी तो छोटी है। కీట పశు పక్షి ఇవన్నీ వీటి యొక్క ఆత్మలు కూడా సూక్ష్మ బిందువులు అయ్యాయి కదా. तो उनके लिए क्यों कहा అయితే వాటి కోసం అని ఎందుకన్నారు? कि छोटी सी बिंदी में कितना पार्ट भरा हुआ है। ఏమనంటే చిన్న బిందువులో ఎంత పాట అనేది నిండి ఉంది అని. जो जितना ही सूक्ष्म होता है ఎవరు ఎంత సూక్ష్మం అవుతారో वो उतना ही पावरफुल होता है। వారు అంతే పవర్ఫుల్ అవుతారు. और जितना ही पावरफुल होता है उतना ही ऑलराउंड पार्टधारी होता है। మరియు ఎంత పవర్ఫుల్ అవుతారో అంత ఆల్రౌండ్ పాత్రధారి అవుతారు. ये बड़ी वंडरफुल बातें हैं। ఇది చాలా వండర్ఫుల్ విషయాలయ్యాయి. गीता का भगवान निराकार है। గీత యొక్క భగవంతుడు నిరాకారుడయ్యారు. क्यों? ఎందుకని? ब्रह्मा के तन में आकर के गीता नहीं सुनाई क्या? బ్రహ్మ తనువులో వచ్చి గీతను వినిపించలేదా ఏంటి? ब्रह्मा के तन में भी तो गीता ज्ञान सुनाया ना। బ్రహ్మ యొక్క తనువులోని కూడా గీతా జ్ఞానాన్ని వినిపించారు కదా. तो वो निराकार नहीं हुआ क्या? అయితే అతను నిరాకారుడు అవ్వలేదా ఏంటి? इसलिए निराकार नहीं हुआ ఎందువలన నిరాకారుడు అవ్వలేదు అంటే कि ब्रह्मा का एक भी चित्र ऐसा नहीं है, एक भी फोटो ऐसा नहीं है ఏమనంటే బ్రహ్మ యొక్క ఒక్క చిత్రం కూడా అటువంటిది లేదు, ఒక్క ఫోటో కూడా అటువంటిది లేదు.
जो क्राइस्ट, बुद्ध, गुरु नानक की तरह निराकारी स्टेज वाला हो। ఎవరైతే క్రైస్ట్, బుద్ధు, గురునానక్ వల్లే నిరాకారి స్టేజ్ దై ఉంటుందో, बिंदी बिंदी आत्माएं तो सब बिंदी है, निराकारी है। బింది బింది ఆత్మలైతే అన్నీ కూడా నిరాకారి. लेकिन जब वो शरीर में प्रवेश होके प्रत्यक्ष होती है, కానీ అవి ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించి ప్రత్యక్షమవుతాయో तब कहा जाता है ये निराकारी है, ये साकारी है। అప్పుడు అనడం జరుగుతుంది ఇది నిరాకారి, ఇది సాకారి అని. साकारी स्टेज है సాకారి స్టేజ్ और चेहरे की स्थिति మరియు ముఖం యొక్క స్థితి वो स्पष्ट नजर आती है। అది స్పష్టంగా కనిపిస్తుంది. और निराकारी स्टेज మరియు నిరాకారి స్టేజ్ और उन धर्म पिताओं की, మరియు ఆ ధర్మపితల యొక్క, क्योंकि पिता को बीज कहा जाता है। ఎందుకంటే తండ్రిని బీజం అని అనడం జరుగుతుంది. बीज माना निराकार, బీజం అనగా నిరాకారం. वो चेहरा अलग दिखाई पड़ता है। ఆ ముఖం అనేది వేరుగా కనిపిస్తుంది. तो गीता का भगवान भी निराकार है। అయితే గీత యొక్క భగవంతుడు కూడా నిరాకారుడయ్యారు. ये मोटी मोटी बातें हैं, ఇవి పెద్ద పెద్ద విషయాలయ్యాయి. ये कोई नहीं जानते ఇది ఎవరికీ కూడా తెలియదు और समझते भी नहीं है మరియు అర్థం కూడా చేసుకోరు. कि आत्मा बिंदी है। ఏమనంటే ఆత్మ బిందువు అయ్యింది అని. बाप ही आकर के बताते हैं తండ్రి వచ్చి చెబుతారు कि तुम्हारी आत्मा ज्योति बिंदु है। ఏమనంటే మీ యొక్క ఆత్మ జ్యోతిర్బిందువు అయ్యింది అని. भले तुम जन्म जन्मांतर से टीका लगाते चले आए, భలే మీరు జన్మ జన్మాంతరాల నుండి టీకాని పెట్టుకుంటూ వచ్చారు, बिंदी लगाते चले आए, लेकिन तुमको ये पता नहीं था బిందువుని పెట్టుకుంటూ వచ్చాము, కానీ ఇది మీకు తెలీదు कि आत्मा ज्योति बिंदु है। ఏమనంటే ఆత్మ జ్యోతిర్బిందువు అయ్యింది అని. और उस ज्योति बिंदु आत्मा में మరియు ఆ జ్యోతిర్బిందువు ఆత్మలోని रिकॉर्ड के मुआफिक इतना भारी पार्ट भरा हुआ है। రికార్డు వలె ఇంత పాత్ర అనేది నిండి ఉంది. ये गुह्य पॉइंट्स ఈ గుహ్యమైన పాయింట్స్ फट से नहीं समझाई जाती। వెంటనే అర్థం చేయించడం జరగదు. क्या ఏంటి? पहले बेसिक नॉलेज में इतना ही बताया जाता है तुम आत्मा ज्योति बिंदु हो। మొదట బేసిక్ నాలెడ్జ్ లోని ఇంతే చెప్పడం జరుగుతుంది, మీరు ఆత్మ జ్యోతిర్బిందువు అని. इस ज्योति बिंदु आत्मा में ఈ జ్యోతిర్బిందువు ఆత్మలోని 84 जन्मों का कैसे कैसे पार्ट भरा हुआ है, 84 జన్మల యొక్క ఎలాంటి ఎలాంటి పాత్ర అనేది నిండి ఉంది. ये तुरंत बताने की चीज नहीं है। ఇది వెంటనే చెప్పేటటువంటి వస్తువు కాదు. प्रैक्टिस करते करते ప్రాక్టీస్ ని చేస్తూ చేస్తూ अंत में ये पता चलता है कि मेरी आत्मा में అంతిమంలోని ఇది తెలుస్తుంది, నా ఆత్మలోని कौन कौन जन्मों में किस किस तरह का पार्ट भरा हुआ है। ఏ ఏ జన్మల్లోని ఎటువంటి ఎటువంటి పాత్ర అనేది పాట అనేది నిండి ఉంది అని. किस देश विशेष में मैंने आत्मा ने पार्ट बजाया है, ఏ దేశ విదేశంలోని ఆత్మనైనా నేను పాత్రని అభినయించాను, किन व्यक्ति विशेष के साथ ये पार्ट बजाया गया है। మరియు ఏ వ్యక్తి విశేషం యొక్క ఆత్మల మధ్యలోని నేను పాత్రని అభినయించాను, ये बाद में बातें समझाई जाती। వీటిని తరువాత అర్థం చేయించడం జరుగుతుంది ఈ విషయాలని. अच्छा, మంచిది. बच्चों को गुड नाइट। పిల్లలకి గుడ్ నైట్. ये है प्रातः क्लास ఇదయ్యింది ప్రాతః క్లాసు 9 अक्टूबर 1966 का। 9 అక్టోబర్ 1966ది. रिकॉर्ड चला है, రికార్డు నడిచింది. बदल जाए दुनिया न बदलेंगे हम। ప్రపంచం మారిపోయినా మేము మారిపోము. क्या ఏంటి?
क्या कहा? ఏమన్నారు? नहीं बदलेंगे। మారిపోము माने कामी क्रोधी लोभी मोही अहंकारी बने रहेंगे। అనగా కామి క్రోధి లోభి మోహి అహంకారిగా అయి ఉంటామా? हैं? కాదు అని స్టూడెంట్ ऐसे అన్నారు. ही बने रहेंगे। అలాగే తయారయ్యి ఉంటామా? सारी दुनिया बदल जाए, మొత్తం ప్రపంచం అంతా మారిపోయినా కూడానా? हैं? जो आत्मिक स्थिति क्या है उससे नहीं बदलेंगे। आत्मिक स्थिति से बदलेंगे नहीं। స్టూడెంట్ ఆత్మిక స్థితి నుండి మారము అని. ఆత్మిక స్థితి నుండి మారమా? माना बाप से जो अंजाम किया है అనగా తండ్రి నుండి ఏదైతే వాగ్దానాన్ని చేశామో, कि बाबा जब आप आवेंगे ఏమనంటే బాబా ఎప్పుడైతే మీరు వస్తారో तो हम అప్పుడు మేము आपके ही बन करके रहेंगे। మీ వారిగానే అయి ఉంటాం. इस बात में चाहे दुनिया भले बदल जाए लेकिन हम नहीं बदलेंगे। ఈ విషయంలోని భలే ప్రపంచం మారిపోయినా కూడా మేం మాత్రం మారము. बच्चों ने गीत की 2 लाइन सुनी। పిల్లలు గీతం యొక్క 2 లైన్లు విన్నారు. उन्होंने तो गीत बनाई दिया है। వారైతే గీతాన్ని తయారు చేసేశారు. गीत बनाने वालों ने गीत बनाई दिया है। గీతాన్ని తయారు చేసేవారైతే గీతాన్ని తయారు చేసేశారు. जैसे कोई की सगाई होती है ఏ విధంగానైతే ఎవరిదైనా నిశ్చితార్థం అనేది అవుతుంది, तो ये पक्का ही है कि स्त्री पुरुष कभी एक दो को छोड़ेंगे नहीं। ఇది పక్కానే అయ్యింది. భార్యాభర్తలు ఎవరూ కూడా ఒకరిని ఒకరు ఎవరూ కూడా విడిచిపెట్టరు అని. अग्नि को साक्षी मान करके అగ్నిని సాక్షిగా అనుకుని ये प्रतिज्ञा कराते हैं ఈ ప్రతిజ్ఞని చేయిస్తారు. कि हम एक दूसरे के साथ जीवन भर ఏమనంటే మేము ఒకరికి ఒకరు జీవితాంతము निभावेंगे। నిర్వహిస్తాము. कोई विरला ऐसा होता है जिनकी आपस में नहीं बनती है, చాలా అరుదైన వారు అలాంటి వారు ఉంటారు, పరస్పరం వారికి పడదు, तो छोड़ भी देते हैं। అప్పుడు విడిచిపెట్టేస్తారు కూడా. लेकिन भारतवर्ष में तो मोस्टली కానీ భారతదేశంలోనైతే మోస్ట్లీ निभाते हैं। నిర్వహిస్తారు. यहाँ तुम बच्चे किसके साथ प्रतिज्ञा करते हो? ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞని చేస్తారు? वो तो 63 जन्म అదైతే 63 జన్మల్లోని मनुष्यों ने मनुष्यों के साथ प्रतिज्ञा की, మనుష్యులైతే మనుష్యులతోని ప్రతిజ్ఞని చేశారు. और यहाँ किसके साथ प्रतिज्ञा करते हो? మరియు ఎక్కడైతే ఎవరితో ప్రతిజ్ఞని చేస్తారు? एक ईश्वर के साथ, ఒక్క ఈశ్వరునితో పాటు. जिसके साथ तुम बच्चों की व सजनियों की सगाई हुई है। అతనితో పాటు మీ యొక్క నిశ్చితార్థము, ప్రియురాలి యొక్క నిశ్చితార్థం అనేది అయ్యింది ప్రియుడితోని. परंतु ऐसा जो विश्व का मालिक बनाते हैं, కానీ అటువంటి విశ్వానికి యజమానులుగా ఎవరైతే తయారు చేస్తారో, विश्व का मालिक बनाने वाले को भी यहाँ छोड़ देते हैं। కానీ విశ్వానికి యజమానులుగా తయారు చేసేటటువంటి వారిని కూడా ఇక్కడ విడిచిపెట్టేస్తారు. यहाँ तुम बच्चे बैठे हो, जानते हो ఇక్కడ పిల్లలైన మీరు కూర్చొని ఉన్నారు, తెలుసు. अभी तो बेहद का बाप आया हुआ है। ఇప్పుడైతే బేహద్దు తండ్రి వచ్చి ఉన్నారు. वो तो जन्म जन्मांतर हद के बाप मिले थे। అదైతే జన్మ జన్మాంతరాలు హద్దు యొక్క తండ్రి లభించారు. उनसे हद का एक जन्म का वर्षा मिलता था। వారి ద్వారా హద్దు యొక్క ఒక్క జన్మ యొక్క వారసత్వం అనేది లభించేది. वो वर्षा भी सारे जीवन काम आए आए ना आए, ఆ వారసత్వం కూడా మొత్తం జీవితం అంతా కూడా పనికొచ్చినా పనికి రాకపోయినా కూడా, कोई दूसरा छीन ले जाए, ఎవరైనా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయినా కూడా, यहाँ तो ये बाप ऐसा बेहद का बाप आया हुआ है ఇక్కడైతే ఎటువంటి తండ్రి వచ్చి ఉన్నారు అంటే जो 21 जन्म के लिए पूरा वर्षा देता है। అది 21 జన్మల కోసం పూర్తిగా వారసత్వాన్ని ఇస్తారు.
तो ये अवस्था जो तुम्हारी यहाँ रहती है అయితే ఈ అవస్థ ఇక్కడ మీద ఏదైతే ఉంటుందో वो वहाँ सेंटर्स पर जाकर के नहीं रहती है। అక్కడ సెంటర్స్ లోకి వెళ్ళి ఉండదు. क्यों? ఎందుకని? यहाँ माना कहाँ ఇక్కడ అనగా ఎక్కడ? है? बाप के घर में తండ్రి ఇంట్లోని मधुबन में जो अवस्था रहती है बच्चों की, మధుహనంలోని పిల్లల యొక్క అవస్థ ఏదైతే ఉంటుందో बाप के सामने जो बच्चों की अवस्था रहती है తండ్రి ఎదురుగా అవస్థ ఏదైతే ఉంటుందో वो बाहर की दुनिया में जाकर के वो अवस्था पलट क्यों जाती है? అది బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత అవస్థ అనేది ఎందుకు మారిపోతుంది? बाहर की दुनिया में बाहर वालों का संग का रंग लगता है బయట ప్రపంచంలోని బయట వారి యొక్క సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. और यहाँ మరియు ఇక్కడ बाप के घर में बाप का संग का रंग लगता है। ఇక్కడ తండ్రి ఇంట్లో తండ్రి యొక్క సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. सेंटर पर समझेंगे बाबा की बजाई हुई मुरली आई है, సెంటర్లో అనుకుంటారు తండ్రి నడిపించినటువంటి వాణి వచ్చింది అని. और यहाँ क्या समझेंगे? కానీ ఇక్కడ ఏమనుకుంటారు? हैं? बाबा బాబా डायरेक्ट हमारे सामने मुरली चला रहे हैं। డైరెక్ట్ మన ఎదురుగా మురళిని నడిపిస్తూ ఉన్నారు. तो यहाँ और वहाँ में बहुत फर्क हो जाता है। అయితే ఇక్కడ అక్కడలో చాలా తేడా అనేది అయిపోతుంది. क्या? ఏంటి? सन्मुख मुरली सुनने में సన్ముఖంగా మురళి వినడంలోని और बाहर बैठ करके मुरली पढ़ने में మరియు బయట కూర్చొని మురళిని చదవడంలోని अथवा सुनने में లేక వినడంలోని बहुत फर्क हो जाता है। చాలా తేడా అనేది అయిపోతుంది. इसलिए बोला अव्वल नंबर है అందువలనే అన్నారు మొదటి నెంబర్ అయ్యింది डायरेक्ट मुरली सुनना, డైరెక్ట్ మురళిని వినడం, सन्मुख सुनना, సన్ముఖంగా వినడం. और द्वयम नंबर है टैप रिकॉर्डर से सुनना, మరియు రెండో నెంబర్ అయ్యింది టేప్ రికార్డర్ ద్వారా వినడం. क्योंकि टैप रिकॉर्डर भी ज्यों का त्यों सुनाता है। ఎందుకంటే టేప్ రికార్డర్ కూడా ఉన్నది ఉన్నట్టుగా వినిపిస్తుంది. शब्द शब्द శబ్దాలు పదం పదాలు ज्यों का त्यों सुनाता है। ఉన్నది ఉన్నట్టుగా వినిపిస్తుంది. सिर्फ कमी क्या हो जाती है? కేవలం లోటు ఏమైపోతుంది? हाव भाव की कमी हो जाती है, హావభావాల యొక్క లోటు అనేది అయిపోతుంది, वाइब्रेशन की कमी हो जाती है। వైబ్రేషన్ యొక్క లోటు అనేది అయిపోతుంది. जो बाप की दृष्टि मिलती है वो दृष्टि की भी ఏదైతే తండ్రి యొక్క దృష్టి అనేది లభిస్తుందో ఆ తండ్రి యొక్క దృష్టి కూడా कमी हो जाती है। లోటు అయిపోతుంది. टैप रिकॉर्डर से दृष्टि भी नहीं मिलेगी, वाइब्रेशन भी नहीं मिलेगा। టేప్ రికార్డర్ ద్వారా దృష్టి కూడా లభించదు, వైబ్రేషన్ కూడా లభించదు. अच्छा, మంచిది. टीवी में तो दृष्टि भी मिलती है, టీవీలోనైతే దృష్టి కూడా లభిస్తుంది, हाव भाव भी मिलता है। హావభావాలు కూడా లభిస్తాయి. फिर सन्मुख में और टीवी में क्या अंतर पड़ता है? మరి సన్ముఖంలోని టీవీలో ఏం తేడా అనేది అవుతుంది? వైబ్రేషన్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. वाइब्रेशन डायरेक्ट नहीं मिलेगा। వైబ్రేషన్లు అనేవి డైరెక్ట్ గా లభించవు. तो टीवी को गुड सेकंड क्लास कह दो, అయితే టీవీని గుడ్ సెకండ్ క్లాస్ అని అనండి, टैप रिकॉर्डर को सेकंड क्लास कह दो, టేప్ రికార్డ్ని సెకండ్ క్లాస్ అని అనండి, और सन्मुख को మరియు సన్ముఖాన్ని फर्स्ट क्लास मुरली कहेंगे। ఫస్ట్ క్లాస్ మురళి అని అనడం జరుగుతుంది. फिर भी फर्क बहुत हो जाता है, అయినా కూడా తేడా అనేది చాలా అయిపోతుంది. क्योंकि यहाँ बेहद के बाप दादा के तुम सन्मुख बैठे हो। ఎందుకంటే ఇక్కడ బేహద్ బాబ్దాదా యొక్క సన్ముఖంగా మీరు కూర్చొని ఉన్నారు. अगर ये बात ఒకవేళ ఈ విషయం तथाकथित ब्राह्मणों को सुनाई जाए కథాకథిత బ్రాహ్మణులకు వినిపించినట్లయితే तो क्या जवाब देंगे? వారు ఏం సమాధానం ఇస్తారు?
बेसिक नॉलेज लेने वाले ब्राह्मणों को अगर ये बात सुनाई जाए ఆ బేసిక్ నాలెడ్జ్ ని తీసుకునేటటువంటి బ్రాహ్మణులకి ఈ విషయాన్ని వినిపించినట్లయితే तो क्या जवाब देंगे? వారు ఏం సమాధానాన్ని ఇస్తారు? हैं? हैं? नहीं, वो कहेंगे हम तो पहले ही डायरेक्ट मुख से सुन चुके। కాదు, వారంటారు మేము మొదటే డైరెక్ట్ గా వాణిని వినేసాం. हमने మేము डायरेक्ट मुख से सन्मुख बैठ करके मुरली सुनी है। డైరెక్ట్ ముఖం ద్వారా సన్ముఖంగా కూర్చొని మురళిని విన్నాం. और तुमको हमसे सुनना चाहिए। మరియు మీకు మా ద్వారా వినాలి. क्यों? ఎందుకని? तो हम बच्चे क्या जवाब देंगे? అప్పుడు పిల్లలైన మనం ఏం సమాధానం ఇస్తాము? हैं? उन्होंने तो अपना झंडा ऊंचा कर दिया, हम पहले ही सुन चुके हैं डायरेक्ट मुरली। వారైతే వాళ్ళ యొక్క జెండాని పైకెత్తేశారు, మేము డైరెక్ట్ గా సన్ముఖంగా విన్నాము అని. हैं? नहीं, फिर तुम तो बाद में सुन रहे हो ना। ఇప్పుడు మేము సన్ముఖంగా వింటున్నాము అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఇదైతే తర్వాత వింటున్నాం కదా. उन्हें तो ओल्ड इज गोल्ड मान लिया है। వారైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ సరుకుని తీసుకున్నారు. वो कहेंगे हमने ओल्ड सो गोल्ड मान लिया है। వారంటారు మేము ఓల్డ్ సో గోల్డ్ మాల్ని తీసుకున్నాము, ఓల్డ్ సో గోల్డ్ సరుకుని తీసుకున్నాము. तुम तो बाद का बचा कुचा तमो प्रधान मान ले रहे हो। మీరైతే తమో ప్రధానం మిగిలినది ఏదైతే సరుకుందో అది తీసుకుంటున్నారు. क्योंकि ज्ञान भी पहले सतो प्रधान होता है, ఎందుకంటే జ్ఞానం కూడా మొదట సతో ప్రధానం అవుతుంది, फिर सतो सामान्य, फिर रजो, फिर तमो। दुनिया की हर चीज सतो रजो तमो से गुजरती है। తరువాత సతో రజో తము. ప్రపంచం యొక్క ప్రతి వస్తువు కూడా సత్ రజ్ తమోలోని ప్రసారం అవుతుంది. तो वो तो अपना झंडा ऊंचा कर देंगे, फिर అయితే వారైతే తమ యొక్క జెండాని పైకి పెట్టేసుకుంటారు. क्या करोगे? అప్పుడు మీరేం చేస్తారు? लटकाए लोगे। ముఖం వేలాడదీసేసుకుంటారా? हैं? हाँ, आप कहेंगे हमने यज्ञ के आज में डायरेक्ट बाप से सुना था। మీరంటారు హా, యజ్ఞం యొక్క ఆదిలోని డైరెక్ట్ తండ్రి ద్వారా మేము విన్నాము. और जो आज में सुना सो మరియు ఆదిలో ఎవరైతే విన్నారో ఆది సో अंत में भी सुन रहे हैं। అంతిమంలో కూడా వింటున్నారు. आज में भी हमने फर्स्ट क्लास मान लिया था और अंत में भी ఆదిలోని కూడా మేము ఫస్ట్ క్లాస్ సరుకుని తీసుకున్నాము, మరియు అంతిమంలోని क्लास కూడా माल हम ले रहे हैं। ఫస్ట్ క్లాస్ సరుకుని మేము తీసుకుంటున్నాం. तो अपना झंडा नीचा नहीं करना चाहिए। అయితే తమ యొక్క జెండాని కిందకి పెట్టకూడదు, नशा रहना चाहिए నష ఉండాలి. कि हम डायरेक्ट बाप से सुनते हैं। ఏమనంటే మేము డైరెక్ట్ తండ్రి ద్వారా వింటాము అని. उन्होंने तो फिर भी माँ से सुना। వారైతే जैसे తల్లి ద్వారా అయినా విన్నారు. सुना, ఎవరి ద్వారా విన్నారు? माँ के स्वरूप नाम ही था ब्रह्मा, बड़ी అమ్మ యొక్క స్వరూపం పేరే అయ్యింది బ్రహ్మ, माँ। బడిమా పెద్ద తల్లి. माँ से तो वर्षा नहीं मिलता, అమ్మ ద్వారా అయితే వారసత్వం అనేది తల్లి ద్వారా లభించదు. और हम जिससे सुनते हैं మరియు మేమెవరి ద్వారా అయితే వింటామో वो डायरेक्ट बाप सुनाता है। అది డైరెక్ట్ తండ్రి వినిపిస్తారు. जो भी ज्ञान रतन हमको सुनाता है ఏదైతే జ్ఞానరత్నాలు మాకు వినిపిస్తారో वो ज्ञान रतन ఆ జ్ఞానరత్నాలు जन्म जन्मांतर के लिए स्थूल रतन बन जाएंगे। జన్మ జన్మాంతరాల కోసం స్థూల రత్నాలుగా అయిపోతాయి. क्योंकि यहाँ जितना जो ज्ञान रत्नों को धारण करता है ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎన్ని జ్ఞానరత్నాలని ధారణ చేస్తారో वो धारण करने वाला ఆ ధారణని చేసేవారు बड़ा बनता है। పెద్దగా అవుతారు. यहाँ बड़े और छोटे की क्या पहचान? ఇక్కడ పెద్దవారు చిన్నవారు యొక్క గుర్తు ఏంటి?
वहाँ बेसिक नॉलेज में तो बड़े और छोटे की है पहचान। అక్కడ బేసిక్ నాలెడ్జ్లోనైతే చిన్నవారు పెద్దవారి యొక్క గుర్తు ఏంటంటే कि जो पुराना पुराना ज्ञान में चल रहा है वो बड़ा है, ఎవరైతే పురాతనమైన వారు జ్ఞానంలో నడుస్తున్నారో వారు పెద్దవారయ్యారు, दीदी दादी दादा है। దీదీ దాది దాదాలయ్యారు. और यहाँ మరియు ఇక్కడ यहाँ बड़ा कौन? ఇక్కడ పెద్దవారు ఎవరయ్యారు? जो ज्ञान में बड़ा, ఎవరైతే జ్ఞానంలో పెద్దవారయ్యారో, धारणा में बड़ा, ధారణలో పెద్దవారయ్యారో सो बड़ा ठहरा। వారు పెద్దవారయ్యారు. तो बच्चे चाहते हैं कि सन्मुख जाए मुरली सुने, అయితే పిల్లలు అనుకుంటారు సన్ముఖంగా వెళ్లి మురళిని వినాలి అని. क्या ఏంటి? कहाँ जाए ఎక్కడికి వెళ్ళాలి? हैं? कहाँ जाए मुरली सुने? ఎక్కడికి వెళ్ళాలి మురళి వినడం కోసం? मधुबन में जाए, మధువనంలోకి వెళ్ళాలి, डायरेक्ट मुरली सुने। డైరెక్ట్ మురళిని వినాలి. यहाँ बच्चों की बुद्धि में ఇక్కడ कि పిల్లల बाबा యొక్క आया कि आया, ఇక్కడ పిల్లల యొక్క బుద్ధిలోకి వస్తుంది తండ్రి వచ్చారంటే వచ్చారు. जैसे और सत्संग होते हैं ना, ఏ విధంగానైతే వేరే వేరే సత్సంగాలనేవి ఉంటాయి కదా, वहाँ वो समझेंगे फलाना स्वामी आया, అక్కడ వారు అనుకుంటారు ఫలానా స్వామి వచ్చారు అని, स्वामी जी आया, స్వామీజీ వచ్చారు అని, महात्मा जी आया। మహాత్మాజీ వచ్చారు అని. परंतु वहाँ तो ख्यालात भी सबकी एक जैसी नहीं होगी। కానీ అక్కడ అందరి యొక్క ఆలోచనలు కూడా ఒకవలే ఉండవు. कईयों का तो बुद्धि योग और तरफ भटकता रहता है। చాలా మంది యొక్క బుద్ధియోగం అయితే చాలా చాలా చోట్ల అనేది భ్రమిస్తూ ఉంటుంది. कोई को पति याद आवेगा, कोई को संबंधी याद आवेगा, కొంతమందికి భర్త గుర్తొస్తారు, కొంతమందికి సంబంధీయులు గుర్తొస్తారు. बुद्धि योग एक गुरु के साथ भी टिकता नहीं है। బుద్ధియోగం అనేది ఒక్క గురువుతో కూడా నిలవదు. कोई विरला होगा, చాలా మంది అరుదైన వారు ఉంటారు, विरला भक्त होगा जो स्वामी जी की याद में बैठा होगा। అరుదైన భక్తుడు ఉంటాడు, స్వామీజీ యొక్క భక్తిలో కూర్చొని ఉండి ఉంటాడు. वहाँ तो ऐसे होता है, అక్కడైతే అలా అవుతుంది. स्वामी जी के सत्संग में। స్వామీజీ యొక్క సత్సంగంలోని. और यहाँ మరియు ఇక్కడ यहाँ ऐसा होता है या नहीं होता है? ఇక్కడ అలా అవుతుందా లేక అవ్వదా? है? होता है कि नहीं होता है? అవుతుందా లేక అవ్వదా? ऐसे होता है। ఇక్కడ కూడా అలాగే అవుతుంది. क्या ఏంటి? कोई बिरला होगा చాలా అరుదైన వారు ఉంటారు, जो सन्मुख बैठ करके ఎవరైతే సన్ముఖంగా కూర్చొని पूरी याद में रहता होगा। పూర్తిగా యాదలో ఉంటారేమో. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि यहाँ सब बैठे बैठे शिव बाबा की याद में रहते हैं। ఇక్కడ అందరూ కూడా కూర్చొని శివబాబా యొక్క యాదలోనే ఉంటారు. बुद्धि योग इधर उधर नहीं भटकता है। బుద్ధియోగం అనేది ఇక్కడ అక్కడ భ్రమించదు, दृष्टि इधर उधर चंचल नहीं होती है। దృష్టి ఇక్కడ అక్కడ చంచలం అనేది అవ్వదు. उन सत्संगों में भी ऐसे होता है, यहाँ भी ऐसे होता है। ఆ సత్సంగాలలోని కూడా అలాగే అవుతుంది, మరియు ఈ సత్సంగంలోని కూడా ఇలాగే అవుతుంది. बुद्धि कहाँ की कहाँ दौड़ जाती है। బుద్ధి ఎక్కడిది ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. वहाँ भी बुद्धि भटकती है, यहाँ भी बुद्धि भटकती है। అక్కడ కూడా బుద్ధి అనేది తిరుగుతుంది, ఇక్కడ కూడా బుద్ధి అనేది తిరుగుతుంది. मित्र संबंधी याद आते रहेंगे, మిత్ర సంబంధీలు వారు జ్ఞాపకం వస్తూ ఉంటారు. सारा समय एक ही शिव बाबा की याद रहे, మొత్తం రోజంతా కూడా సమయం అంతా కూడా ఒక్క శివబాబా యాదనే ఉండాలి. फिर तो अहो सौभाग्य। మరైతే అహో సౌభాగ్యం అయ్యింది. स्थायी याद में స్థాయి యాదులోని कोई विरला होगा जो रहता होगा।
చాలా అరుదైన వారు ఉంటారేమో. जो यहाँ बाप के सन्मुख बैठते हैं उनको तो बहुत खुशी रहनी चाहिए. ఇక్కడ ఎవరైతే తండ్రికి ఎదురుగా సన్ముఖంగా కూర్చుంటారో వాళ్ళకి చాలా ఖుషి అనేది ఉండాలి. चेहरा ही खुशनुमा हो जावे. చెహరా కూడా ఖుషునుమా అయిపోవాలి. ముఖము ఆనందంగా కనిపించాలి. कहते हैं ना, అంటారు కదా, इंद्रिय सुख देखना हो तो गोपी वल्लभ की गोप गोपियों से पूछो. అతీంద్రియ సుఖాన్ని చూడాలి అంటే గోపీ వల్లభుడి యొక్క గోపీ గోపికల్ని చూడండి. यह भी यहाँ का गायन है. ఇది కూడా ఇక్కడి యొక్క గాయనం అయ్యింది. यहाँ तुम बाप की याद में बैठे हो. ఇక్కడ మీరు తండ్రి యొక్క యాదులోని కూర్చొని ఉన్నారు. जानते हो अब हम ईश्वर की गोद में आए हैं. తెలుసు, మేము ఇప్పుడు ఈశ్వరుడి యొక్క ఒడిలోకి వచ్చి ఉన్నాము. अभी हम ईश्वर है जो ऊंचे ऊंचे है उसकी गोद में आए हैं. ఇప్పుడు ఈశ్వరుడు ఎవరైతే ఉన్నతుడు ఉన్నారో అతని యొక్క ఒడిలోని వచ్చి ఉన్నాము. फिर भविष्य में మరియు భవిష్యత్తులోని किसकी गोद में जाएंगे? ఎవరి యొక్క ఒడిలోకి వెళ్తాము? देवताओं की गोद में जाएंगे. దేవతల యొక్క ఒడిలోకి వెళ్తాము. तो अभी ऊंची स्टेज होनी चाहिए అయితే ఇప్పుడు ఉన్నతమైన స్టేజ్ అనేది అవ్వాలా कि सतयुग में होनी चाहिए. లేక సత్యుగంలోని అవ్వాలా? फिर अब ఇప్పుడు కూడా అవ్వాలి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. चेहरा बीच बीच में लटकता क्यों है? మరి ఇప్పుడు ముఖం అనేది మధ్య మధ్యలోని ఎందుకు వేలాడిపోతుంది? बल कोई कोई के सर्विस के भी ख्यालात चलते हैं. భలే కొంతమంది సర్వీస్ యొక్క ఆలోచనలు కూడా నడుస్తాయి. कि इन चित्रों में ये करेक्शन करें. ఏమనంటే ఈ చిత్రాలలోని ఈ కరెక్షన్లు అనేవి చెయ్యాలి అని, ऐसे ऐसे लिखें. అలా రాయాలి అని. परंतु अच्छे बच्चे जो होंगे కానీ మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో वो इन बातों को समझेंगे. వారు ఈ విషయాల్ని అర్థం చేసుకుంటారు. उनका बुद्धि योग चलेगा. వారి యొక్క బుద్ధియోగం అనేది నడుస్తుంది. अभी तो बाप से सुनना है. ఇప్పుడైతే తండ్రి ద్వారా వినాలి. क्या कहा ఏమన్నారు? है? अभी बाप से क्यों सुनना है? ఇప్పుడు తండ్రి ద్వారా ఎందుకని వినాలి? अभी माने कभी. ఇప్పుడు అనగా ఎప్పుడు? अभी संगम युग में बाप से सुनना है. क्यों? ఇప్పుడు సంగమ యుగంలో తండ్రి ద్వారా వినాలి. ఎందుకని? बाप से क्यों सुनना? తండ్రి ద్వారా ఎందుకని వినాలి? दूसरों से क्यों नहीं सुनना? వేరే వారి ద్వారా ఎందుకని వినకూడదు? क्योंकि इंद्रियों का ఎందుకంటే ఇంద్రియాలది ये नियम है. ఇది నియమం అయ్యింది. जिसको देखेंगे वो याद आवेगा. ఎవరినైతే చూస్తామో అది జ్ఞాపకం వస్తుంది. जिससे बातें करेंगे वो याद आवेगा. ఎవరితో అయితే మాట్లాడతామో అది గుర్తుకొస్తుంది. जिसकी बातें सुनेंगे ఎవరి విషయాలనైతే వింటామో वो याद आवेगा. వారు గుర్తొస్తారు. तो क्या करना है? అయితే ఏం చెయ్యాలి? एक बाप से सुनेंगे तो एक बाप ही याद आवेगा. ఒక్క తండ్రితో విన్నట్లయితే ఒక్క తండ్రి గుర్తొస్తారు. औरों से अगर ज्ञान सुना तो व्यभिचारी ज्ञान हो जाएगा. వేరే వారితో జ్ఞానం విన్నట్లయితే వ్యభిచారి జ్ఞానం అనేది అయిపోతుంది. व्यभिचारी ज्ञान होगा వ్యభిచారి జ్ఞానం అయినట్లయితే तो याद भी అప్పుడు యాద్ కూడా व्यभिचारी हो जाएगी. వ్యభిచారి అయిపోతుంది. तो एक बाप से सुनना है और कोई संकल्प नहीं आने देंगे. అయితే ఒక్క తండ్రి ద్వారా వినాలి, ఇంకా వేరే ఏ సంకల్పం కూడా రానివ్వకూడదు. बाप ज्ञान रत्नों से झोली भरने के लिए आए हैं. తండ్రి జ్ఞానరత్నాల ద్వారా ఒడిని నింపడానికి వచ్చి ఉన్నారు. क्या? ఏంటి? हाँ, సంచిని నింపడానికి వచ్చారు. वो लौकिक बाप तो नोट
नोटों से झोली भर देंगे। ఆ లౌకిక తండ్రి అయితే నోట్లతోని సంచిని నింపేస్తారు, प्रॉपर्टी से भर देंगे। ప్రాపర్టీతోని నింపేస్తారు. ये बाप ఈ తండ్రి सिर्फ ज्ञान रत्नों से झोली भरते हैं। కేవలం జ్ఞానరత్నాలతోని సంచిని నింపుతారు. तो पेट भरता है या पीठ से लग जाता है? అయితే పొట్ట అనేది నిండుతుందా లేక పొట్ట వీపు కంటుకుపోతుందా? हैं? कहते हैं प्रैक्टिकल में तो कुछ मिलता नहीं। అంటారు ప్రాక్టికల్ గా అయితే ఏమీ లభించదు. बातों से कहीं पेट भरता है? విషయాలతో ఎక్కడైనా పొట్ట నిండుతుందా ఏంటి? बुद्धि पेट क्यों भरता है? బుద్ధి రూపీ పొట్ట అనేది ఎందుకు నిండుతుంది? उस दुनिया में कोई बातें बनाए। आज आप के नेताएं लोग बहुत बातें बनाते हैं। ఆ ప్రపంచంలో ఎవరైనా ఈ ప్రపంచంలోని కూడా మనుషులు విషయాల్ని తయారు చేస్తారు. कोई बातें बनाए। आज के नेताएं लोग बहुत बातें बनाते हैं। ఈ రోజుల్లోని నేతలు కూడా చాలా విషయాల్ని తయారు చేస్తారు. धर्म गुरु लोग बहुत बातें बनाते हैं। ధర్మ గురువులు చాలా విషయాలని సంభాషణల్ని తయారు చేస్తారు. तो पेट भरता है या पीठ से लग जाता है? అయితే పొట్ట నిండుతుందా లేక వీపు కంటుకుపోతుందా? पब्लिक का क्या हाल हो रहा है? పబ్లిక్ యొక్క స్థితి అనేది ఎలా అవుతుంది? हैं? अरे అరే पब्लिक की खुशी बढ़ रही है या घट रही है? పబ్లిక్ యొక్క సంతోషం అనేది పెరుగుతుందా లేక తగ్గుతుందా? घट रही है। తగ్గుతుంది. बुद्ध रूपी पेट पीठ से चिपकता जाता है బుద్ధి రూపీ పొట్ట అనేది వీపు కంటుకుపోతూ ఉంటుంది. और बाप ऐसा क्या सुनाते हैं మరియు తండ్రి అలాంటి విషయాలను ఏం వినిపిస్తారు? जो खुशी बढ़ जाती है। దేని ద్వారానైతే సంతోషం అనేది పెరిగిపోతుందో. हैं? वो సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారని చెప్పి స్టూడెంట్ అన్నారు. झूठ सुनाते हैं వారు అసత్యాన్ని వినిపిస్తారు और सत्य बाप आकर के మరియు సత్యమైన తండ్రి వచ్చి सच्ची बातें बताते हैं। సత్యమైన విషయాలను అర్థం చేయిస్తారు. ये अंतर है। ఇది తేడా అయ్యింది. बाप ज्ञान रत्नों से झोली भरने आए हैं తండ్రి జ్ఞానరత్నాలతోని సంచిని నింపడానికి వచ్చారు. तो बाप से ही बुद्धि का योग लगाना है। అయితే తండ్రి ద్వారానే బుద్ధి యొక్క యోగాన్ని జోడించాలి. नंबरवार धारणा करने वाले तो होते ही है। నెంబర్ వారు ధారణని చేసేవారైతే అవుతారు. कोई अच्छी रीति सुन करके अच्छी धारणा करते हैं। కొంతమంది మంచి రీతిలో విని మంచి రీతిలోని ధారణ అనేది చేస్తారు. कोई कम धारणा करते हैं। కొంతమంది తక్కువ ధారణని చేస్తారు. अगर सुनते समय ఒకవేళ వినే సమయంలోని बुद्धि योग బుద్ధి యోగం, दृष्टि योग దృష్టి యోగం और तरफ भागता रहा వేరే వైపు పరిగెడుతూ ఉన్నట్లయితే बाप साहब सुनाए रहे हैं। తండ్రి సత్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. बाप साहब सुनाए रहे हैं और कोई आपस में कानाफूसी करना शुरू कर देते। తండ్రి అన్ని వినిపిస్తూ ఉన్నారు. కొంతమంది చెవుల్లోని మాట్లాడుకుంటూ ఉంటారు, గుసగుసలాడుతూ ఉంటారు. तो उनका क्या हाल होगा? అప్పుడు వారి యొక్క స్థితి అనేది ఏమవుతుంది? है? अगर बुद्धि योग और तरफ दौड़ता रहेगा ఒకవేళ బుద్ధి యోగం అనేది వేరే వైపు పరిగెడుతూ ఉన్నట్లయితే तो जो बाप ज्ञान रतन देते हैं उन रत्नों की धारणा ही नहीं होगी। అయితే తండ్రి ఏదైతే జ్ఞానరత్నాలని ఇస్తారో ఆ జ్ఞానరత్నాల యొక్క ధారణ అనేది అవ్వదు. रत्नों की धारणा नहीं होगी రత్నాల యొక్క ధారణ అనేది అవ్వకపోయినట్లయితే जैसे विष्णु है
ఏ విధంగానైతే విష్ణు ఉన్నారు, कितने ज्ञान और गुण रत्नों की धारणा दिखाई गई है। ఎన్ని జ్ఞానరత్నాల ధారణ అనేది గుణాలని చూపించడం జరిగింది. भक्ति मार्ग में समझते हैं इनको, ऐसे वस्त्र दिखाए गए हैं। భక్తి మార్గంలో అనుకుంటారు వీరికి ఇటువంటి వస్త్రాలని చూపించడం జరిగింది అని. इनको इतने जेवर दिखाए गए हैं। వీరికి ఇన్ని నగల్ని చూపించారు అని. हम समझते हैं ये इनके गुण रत्नों और ज्ञान रत्नों की धारणा है। మనం అనుకుంటాము ఇవి జ్ఞానరత్నాలు గుణరత్నాల యొక్క ధారణ అయ్యింది అని. तो ये कि कहाँ बहुत देह में अभिमान आ जाता है। అక్కడక్కడ చాలా దేహబానం అనేది వచ్చేస్తుంది. जो बड़े बड़े महारथी होते हैं उनका रिगार्ड तो रखना चाहिए ना। ఎవరైతే పెద్ద పెద్ద మహారథీలు ఉంటారో వారి యొక్క రిగార్డుని అయితే పెట్టాలి కదా. ऐसे नहीं, हम तो बाबा के बच्चे हैं। అలా ఏమీ కాదు, మేమైతే తండ్రి యొక్క పిల్లలమి అయ్యాము. फिर भी नंबर बार एक दो को रिकॉर्ड रखना होता है। అయినా నెంబర్ వారు ఒకరికొకరు రికార్డుని అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. हाँ, कोई छोटा भी होशियार हो जाए तो हो सकता है आगे चल करके जो बड़े बड़े हैं उनको उसका रिकॉर्ड रखना पड़े। ఎవరైనా చిన్నవారైనా కూడా ఒకవేళ తెలివైన వారిగా అయిపోయినట్లయితే ముందు ముందు పెద్దవారి అయిన వారికి కూడా ఆ చిన్నవారికి రికార్డుని ఇవ్వాల్సి ఉంటుంది. क्या ఏంటి? कोई छोटा नया नया ज्ञान में आया, ఎవరైనా చిన్న వారు కొత్తగా జ్ఞానంలోకి వచ్చారు మరియు జ్ఞానంలోని अगर तीखा हो जाता है తీక్షణంగా వెళ్లిపోయినట్లయితే और धारणा भी अच्छी करता है, మరియు ధారణ కూడా మంచిగా చేసినట్లయితే, देह अहंकार भी नहीं आता है, దేహ అహంకారం కూడా రాకపోయినట్లయితే, निरहंकारी बन करके रहता है, నిరహంకారిగా అయి ఉంటారు. हो सकता है जो आज के दीदी दादी दादाएं हैं उनको भी आगे चल करके उसका रिगार्ड रखना पड़े। అహంకారం అనేది రాదు, నిరహంకారిగా అవుతారు. అప్పుడు అవ్వచ్చు ఎవరైతే దీదీ దాదీలు ఉంటారో వారికి కూడా ముందుకు వెళ్లే కొలిది వారికి రిగార్డుని ఇవ్వాల్సి ఉంటుంది. क्योंकि उनकी बुद्धि गैलप कर रही है। ఎందుకంటే వారి యొక్క బుద్ధి అనేది గ్యాలప్ చేస్తుంది. सर्विस का शौक देख करके बाप तो खुश होंगे ना। సర్వీస్ యొక్క కోరికని చూసి తండ్రి అయితే ఖుషి అవుతారు కదా. बाप तो उन बच्चों को याद करते हैं जो सर्विसेबल होते हैं। తండ్రి ఏ పిల్లల్ని యాద్ చేస్తారు అంటే ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు అయి ఉంటారో. ये तो बड़ी अच्छी सर्विस करेंगे। వీరైతే చాలా మంచి సర్వీస్ ని చేస్తారు. सारा दिन प्रदर्शनी पर समझाने की प्रैक्टिस करनी चाहिए। రోజంతా కూడా ప్రదర్శన మీద అర్థం చేయించేటటువంటి సర్వీస్ ని చెయ్యాలి. और ये भी बुद्धि में चलना चाहिए कि इन चित्रों में क्या क्या करेक्शन होनी चाहिए। మరియు ఇది కూడా బుద్ధిలో నడవాలి, ఈ చిత్రాలలోని ఏమేమి కరెక్షన్ అనేది అవ్వాలి అని. जैसे बाबा ने कहा, ఏ విధంగా అయితే బాబా అన్నారు, ये चित्र बनाओ। ఈ చిత్రాల్ని తయారు చేయండి. तो उन चित्रों के आधार पर तुम अमृत पिलाते रहेंगे। అయితే ఆ చిత్రాల యొక్క ఆధారంగా మీరు అమృతాన్ని త్రాగిస్తూ ఉంటారు. वो कहते हैं हमको मूत दो, बिख दो। వారంటారు మాకు మూత్రాన్ని ఇవ్వండి, విషాన్ని ఇవ్వండి. क्योंकि मूत पलीती मनुष्य होते हैं। ఎందుకంటే వికారీలుగా మనుషులవుతారు. बाप तो कहते हैं बच्चे तुम्हारा ये अंतिम जन्म है। తండ్రి అయితే అంటారు పిల్లలు ఇది మీ యొక్క అంతిమ జన్మ అయ్యింది. अभी तुम ये ज्ञान अमृत पीवेंगे ఇప్పుడు మీరు ఈ జ్ఞాన అమృతాన్ని త్రాగినట్లయితే तो अमरपुरी का मालिक बनेंगे। అప్పుడు అమర్పురి యొక్క యజమానులుగా అవుతారు. क्या कहा? ఏమన్నారు? कब की बात है? ఎప్పటి యొక్క విషయం అయ్యింది?
मुरली कब की है? ఈ మురళి ఎప్పుడు దయ్యింది? 66 की है। 66 దయ్యింది. और 66 की मुरली के समय तो ये भी बोला था कि 66 యొక్క మురళిలోనైతే ఇది కూడా అన్నారు. ఏమనంటే अभी ज्ञान अमृत नहीं कहेंगे। ఇప్పుడు జ్ఞానామృతం అని అనడం జరగదు. अमृत तो मंथन से निकाला जाता है। అమృతం అయితే మంతన ద్వారా తీయడం జరుగుతుంది. ब्रह्मा के मुख से जो वाणी चली, బ్రహ్మ ముఖం ద్వారా ఏదైతే వాణి అనేది నడిచిందో तो वाणी का मनन चिंतन मंथन भी हुआ था। ఆ వాణి యొక్క మనన చింతన మంతన కూడా అయ్యిందా ఏంటి? नहीं हुआ था। అవ్వలేదు. जैसे छोटे छोटे बच्चे बेसिक नॉलेज में होते हैं, ఏ విధంగానైతే చిన్న చిన్న పిల్లలు బేసిక్ నాలెడ్జ్ లోని ఉంటారు. दोहे कवित्त रट పద్యాలని కవిత్వాలని लेते हैं, కంఠస్థం చేస్తారు. उन पर मनन चिंतन मंथन వాటి మీద మనన చింతన మంతన అనేది नहीं कर पाते। చెయ్యలేరు, చేయలేకపోతారు. तो बताया అయితే అన్నారు उस समय ज्ञान अमृत नहीं कहेंगे। ఆ సమయంలోని జ్ఞానామృతం అని అనడం జరగదు. अमृत तब बनता है जब मंथन किया जाता है। అమృతం ఎప్పుడు తయారవుతుంది అంటే ఎప్పుడైతే మంతన అనేది చేయటం జరుగుతుందో. जैसे दूध को ఏ విధంగా అయితే పాలని पिलोया जाता है, मथा जाता है, చిలకటం జరుగుతుందో, మంతన అనేది చేయటం జరుగుతుందో, मंथन किया जाता है మంతన అనేది చేయటం జరుగుతుందో तो मक्खन निकलता है। అప్పుడు వెన్న అనేది వస్తుంది. शास्त्रों में भी कथा आई हुई है। శాస్త్రాలలోని కూడా కథ అనేది వచ్చింది. सागर मंथन हुआ, సాగర మంతన అనేది అయ్యింది. तो इसका क्या मतलब हुआ? దీని యొక్క అర్థం ఏమయ్యింది? सागर कौन सा? సాగరుడు ఏమయ్యారు? ज्ञान का सागर। జ్ఞానం యొక్క సాగరుడు. जो भी ज्ञान का सागर ने ब्रह्मा मुख से ज्ञान दिया है, ఏదైతే బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞాన సాగరుడు జ్ఞానాన్ని ఇచ్చారో उस ज्ञान सागर का जब तक मंथन न हो, एक एक महावाक्य का, ఆ జ్ఞాన సాగరుడి యొక్క మంతన అనేది ఒక్కొక్క మహావాక్యం ఎప్పటి వరకు అయితే అవ్వదో तब तक वो अमृत नहीं बन सकता। అంతవరకు అది అమృతంగా తయారవ్వదు. अमृत बनता है అమృతంగా అవుతుంది. और वो अमृत पीवेंगे అప్పుడు ఆ అమృతాన్ని త్రాగినట్లయితే तो अमरपुरी के मालिक बनेंगे। అప్పుడు అమరపురి యొక్క యజమానులుగా అవుతాము. नहीं तो उस समय ब्रह्मा सरस्वती भी अमृत पीते थे क्या? లేకుంటే ఆ సమయంలో బ్రహ్మ సరస్వతి కూడా అమృతాన్ని త్రాగేవారా ఏంటి? पीते थे? త్రాగేవారా? हैं? नहीं पीते थे। త్రాగేవారు కాదా? अच्छा दीदी दादियों के सामने ये बात कहना। మంచిది, దీదీ దాదీలు ఎదురుగా ఈ విషయాన్ని అనండి. क्या ఏంటి? है? क्यों राधे मम्मा और दादा लेकर आज ब्रह्मा ज्ञान अमृत नहीं पीते थे? ఏమనంటే ఓం రాధేమమ్మ, బ్రహ్మ బాబా, దాదా లేఖరాజు జ్ఞానామృతాన్ని త్రాగేవారు కాదు అని. कहेंगे? అంటారా? नहीं कहेंगे। అనరా? अभी तो समझा सकते हैं ना। ఇప్పుడైతే అర్థం చేయించవచ్చు కదా, చేయించగలుగుతాం కదా. बात तो समझ में आ गई ना। విషయం అయితే అర్థమైపోయింది కదా. ये देखो मुरली में तो ऐसे ऐसे बोला है ఏమనంటే చూడండి, మురళీలో అయితే ఇలా ఇలా అనడం జరిగింది. कि अभी ज्ञान अमृत नहीं कह सकते। ఇప్పుడు జ్ఞానామృతం అని అనడం జరగదు అని. जब मनन चिंतन मंथन करेंगे एक एक पॉइंट का, ఎప్పుడైతే ఒక్కొక్క పాయింట్ యొక్క మనన చింతన మంతన అనేది చేస్తామో तो उसको क्या कहेंगे? అప్పుడు దానిని ఏమనడం జరుగుతుంది? ज्ञान अमृत। జ్ఞానామృతం. तो वो उस समय अमृत रस नहीं निकला था। అయితే అప్పుడు ఆ సమయంలోని జ్ఞానామృత రసం అనేది వెలువడలేదు. सागर का मंथन नहीं हुआ था। సాగర యొక్క మంతన అనేది అవ్వలేదు. भले 65 में मम्मा ने शरीर छोड़ दिया, बाबा ने शरीर छोड़ दिया, భలే 65లో మమ్మ శరీరాన్ని విడిచిపెట్టేశారు, బాబా శరీరాన్ని लेकिन वो अमरपुरी విడిచిపెట్టేశారు. के मालिक
नहीं बन सके। కానీ వారు అమరపురి యొక్క యజమానులుగా తయారవ్వలేకపోయారు. शरीर छूट गया శరీరం విడిచిపెట్టేశారు. और तुम बच्चे तो మరియు పిల్లలైన మీరైతే अमरपुरी के मालिक बनते हो। कैसे? అమరపురి యొక్క యజమానులుగా అవుతారు. ఎలా? तुम ज्ञान अमृत पीते हो। మీరు జ్ఞాన అమృతాన్ని త్రాగుతారు. निकाला गया है ఏదైతే మంతన చేసి తీయటం జరిగిందో वो अमृत रस पीने से ఆ అమృత రసాన్ని త్రాగినట్లయితే तुम अमर बन जावेंगे। మీరు అమరులుగా తయారైపోతారు. कैसे अमर बन जावेंगे? ఎలా అమరులుగా తయారైపోతారు? कि माया तुमको मार नहीं सकती। ఏమనంటే మాయ మిమ్మల్ని చంపలేదు. क्या? ఏంటి? अनिश्चय बुद्धि అనిశ్చయ బుద్ధి बना ही नहीं सकती। అనిశ్చయ బుద్ధిగా తయారు చేయలేదు. अमरनाथ के बच्चे सब అమర్నాథ్ తండ్రి యొక్క పిల్లలందరూ కూడా अमर बने होंगे। అమరులుగా అయిపోయి ఉండి ఉంటారు. अगर पवित्र नहीं बनेंगे ఒకవేళ పవిత్రంగా అవ్వకపోయినట్లయితే ये भी शर्त है। ఇది కూడా షరత్ అయ్యింది. क्या? ఏంటి? अमरनाथ के बच्चे अमर तो बनते हैं అమర్నాథ్ తండ్రి యొక్క పిల్లలు అమరులుగా అయితే అవుతారు. क्योंकि अमृत रस पीते हैं। ఎందుకంటే అమృత రసాన్ని త్రాగుతారు. लेकिन शर्त है కానీ షరత్ అయ్యింది. अगर पवित्र न बने ఒకవేళ పవిత్రంగా అవ్వకపోయినట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? हैं? ఆ? अमर नहीं बनेंगे। नहीं, అమరులుగా అవ్వలేదా? కాదు. अमृत रस तो पी लिया राहु ने केतु ने। అమృత రసాన్ని అయితే రాహు కేతువు త్రాగేశారు. क्या? ఏంటి? अमृत पी लिया ना राहु ने, అమృతాన్ని త్రాగేశాడు కదా రాహువు. तो अमर तो हो गया। అయితే అమరుడైతే అయిపోయాడు. हुआ कि नहीं? అయ్యాడా లేక शास्त्र में అవ్వలేదా? कथा आई है ना శాస్త్రాల్లో కథ అయితే వచ్చింది కదా. कि छुप करके अमृत पी लिया। ఏమనంటే దాగి అమృతాన్ని తాగేశాడు. तो अमर तो बन गया, అయితే అమరుడుగా అయితే అయిపోయాడు. लेकिन पवित्र नहीं रहा, बुद्धि पवित्र नहीं रही। కానీ పవిత్రంగా ఉండలేదు, బుద్ధి పవిత్రంగా అవ్వలేదు. इसलिए राक्षस बन गया, అందువలనే రాక్షసుడిగా అయిపోయాడు. नीच पद पाया। నీచ పదవిని పొందాడు. तो यहाँ भी అయితే ఇక్కడ కూడా अमृत रस तो पी लिया, అమృత రసం అయితే త్రాగేశాము. लेकिन अगर पवित्र न बने కానీ ఒకవేళ పవిత్రంగా అవ్వకపోయినట్లయితే तो चेहरा राक्षस राक्षसी का बन जाएगा। అప్పుడు ముఖం అనేది రాక్షసునిగా తయారైపోతుంది. देवताएं जो 84 जन्म लेने वाले होते हैं దేవతలు ఎవరైతే 84 జన్మలు తీసుకునేవారై అవుతారో वो 84 जन्म लेने वाला ऊंच पद नहीं प्राप्त कर सकेंगे। ఆ 84 జన్మలు తీసుకునేటటువంటి పదవిని ప్రాప్తించుకోలేరు. जो डायरेक्ट बाप से मिलता है, ఏదైతే డైరెక్ట్ తండ్రి ద్వారా లభిస్తుందో 83 जन्म लेने वाले, 83 జన్మలు తీసుకునేవారిగా, जन्म लेने वाले 82 జన్మలు తీసుకునేవారిగా, या और कम जन्म लेने वाले లేక ఇంకా తక్కువ జన్మలు తీసుకునేవారిగా वो पक्के देवता नहीं बनते हैं। వారు పక్కా దేవతలుగా తయారవ్వరు. क्योंकि यहाँ संगम युग में पक्के ब्राह्मण नहीं बने। ఎందుకంటే ఇక్కడ సంగమయుగంలోని పక్కా బ్రాహ్మణులుగా కూడా అవ్వలేదు. बीच बीच में अपवित्र बनते रहे, మధ్య మధ్యలో అపవిత్రంగా అవుతూ ఉన్నాము. अपवित्र भी बनते रहे, అపవిత్రంగా కూడా అవుతూ ఉన్నాము. और फिर पूरा पोता मेल भी बाप को మరియు పూర్తిగా పోతమేల్ని కూడా తండ్రికి नहीं दिया। ఇవ్వలేదు. तो बाप कहते हैं साफ का खपन हो जाएगा। అయితే తండ్రి అంటారు అంతా కూడా బూడిదైపోతుంది. बाबा ने समझाया है, తండ్రి అర్థం చేయించారు. अब ब्राह्मण देवता क्षत्रिय धर्म की स्थापना हो रही है। ఇప్పుడు బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మకి స్థాపన అనేది అవుతుంది. कौन कौन से धर्मों की? ఏ ఏ ధర్మాలది? ब्राह्मण धर्म भी बन रहा है, బ్రాహ్మణ ధర్మం కూడా తయారవుతుంది. और जो ब्राह्मण बनते बनते फेल हो जाते हैं
మరియు బ్రాహ్మణులుగా అవుతూ అవుతూ ఎవరైతే ఫెయిల్ అయిపోతారో वो क्षत्रिय बन जाते हैं। వారు క్షత్రియులుగా అయిపోతారు. और जो ब्राह्मणत्व को भी पार करके మరియు ఎవరైతే బ్రాహ్మణత్వాన్ని కూడా ఒడ్డుకు చేరుకొని पक्के बन जाते हैं, పక్కాగా అయిపోతారో वो देवता बन जाते हैं। వారు దేవతలుగా తయారైపోతారు. तो देवता धर्म भी यहाँ स्थापन हो रहा है। అయితే దేవతా ధర్మం కూడా ఇక్కడ స్థాపన అనేది అవుతుంది. कच्चे पक्के ब्राह्मण भी यहाँ बन रहे हैं। మరియు పరిపక్వ మరియు పచ్చిగా కచ్చాగా కూడా బ్రాహ్మణులుగా కూడా ఇక్కడ తయారవుతూ ఉన్నారు. जो फेलियर हो जाते हैं सो ఎవరైతే ఫెయిలియర్ అయిపోతారో వారు क्या बनते हैं? ఏమవుతారు? क्षत्रिय बनते हैं। క్షత్రియులుగా तीन అవుతారు. धर्मों की स्थापना हो रही है। 3 ధర్మాల యొక్క స్థాపన అనేది అవుతుంది. ब्राह्मण सो देवता बनेंगे, బ్రాహ్మణ్స్ దేవతగా అవుతారు. प्रजा भी तो ढेर बननी है ना। ప్రజలు కూడా చాలా తయారవ్వనున్నవారు కదా. देवताएं तो बनेंगे, దేవతలుగా అయితే అవుతారు. लेकिन उनमें भी कैटेगरीज है। కానీ వారిలోని కూడా కేటగిరీస్ అనేవారు ఉన్నారు. कोई महाराजा बनेंगे, కొంతమంది మహారాజులుగా అవుతారు. कोई राजा बनेंगे, కొంతమంది రాజులుగా అవుతారు. कोई रानी बनेंगे, కొంతమంది రాణిలుగా అవుతారు. कोई राजघराने में ऊंच पद पाने वाले प्रिंस प्रिंसेस बनेंगे, కొంతమంది రాజవంశంలోని ఉన్నత పదవిని పొందేటటువంటి ప్రిన్సెస్ గా అవుతారు. कोई प्रजा बनेंगे। కొంతమంది ప్రజలుగా అవుతారు. प्रजा में भी कैटेगरीज। ప్రజల్లోని కూడా కేటగిరీస్. फर्स्ट क्लास साहूकार प्रजा बनेंगे, కొంతమంది ఫస్ట్ క్లాస్ సాహుకారు ప్రజలుగా అవుతారు. कोई सेकंड क्लास बनेंगे, तो कोई थर्ड क्लास, कोई फोर्थ क्लास प्रजा बन पड़ेंगे। కొంతమంది సెకండ్ క్లాస్, కొంతమంది థర్డ్ క్లాస్, కొంతమంది ఫోర్త్ క్లాస్ గా తయారైపోతారు. क्योंकि प्रजा भी तो ढेर बननी है ना। ఎందుకంటే ప్రజలు కూడా అనేకం తయారవ్వాలి కదా. करोड़ों चाहिए। కోట్లు కావాలి. सतयुग में कितने करोड़ चाहिए? సత్యుగంలో ఎన్ని కోట్లు కావాలి? सतयुग अंत में आबादी कितनी होगी? సత్యయుగం యొక్క లాస్ట్ లో జనసంఖ్య అనేది ఎంత ఉంటుంది? 2 करोड़। 2 కోట్లు. और कोई उपाय नहीं है। ఇంకే ఉపాయం లేదు. सूर्यवंशी, चंद्रवंशी, राजा रानी, प्रजा सभी यहाँ बनते हैं। సూర్యవంశీ, రాజారాణి, ప్రజ అందరూ ఇక్కడ తయారవుతారు. तो बच्चों को कितनी सर्विस करनी चाहिए? అయితే పిల్లలకి ఎంత సర్వీస్ ని చెయ్యాలి? पर्सनल सेवा करेंगे। పర్సనల్ సేవని చేసినట్లయితే, एक बैठ एक को समझावेंगे, ఒక్కరు కూర్చొని ఒక్కరికి అర్థం చేయించినట్లయితే, तो उनको दृष्टि का भी फोर्स मिलेगा। అయితే అప్పుడు వారికి దృష్టి యొక్క ఫోర్స్ కూడా లభిస్తుంది. वाइब्रेशन का भी फोर्स मिलेगा। వైబ్రేషన్ యొక్క ఫోర్స్ కూడా లభిస్తుంది. वाचा का भी फोर्स मिलेगा। వాచ యొక్క ఫోర్స్ కూడా లభిస్తుంది. और अव्यभिचारी फोर्स मिलेगा। మరియు అవ్యభిచారి ఫోర్స్ అనేది లభిస్తుంది. तो प्रजा बनेगी या वारसदार बनेगा? అయితే ప్రజ తయారవుతుందా లేక వారసుదారి తయారవుతారా? वारसदार क्वालिटी निकलेगी। వారసుదార క్వాలిటీ వెలువడతారు. और एक बैठ अनेकों को समझावेगा, మరియు ఒక్కరు కూర్చొని అనేకులకి అర్థం చేయించినట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? दृष्टि का फोर्स भी बट जाएगा। దృష్టి యొక్క ఫోర్స్ కూడా పంచబడిపోతుంది. वाइब्रेशन का फोर्स भी बट जाएगा। వైబ్రేషన్ యొక్క ఫోర్స్ కూడా పంచబడిపోతుంది. वाचा का फोर्स भी बट जाएगा। వాచ యొక్క ఫోర్స్ కూడా పంచబడిపోతుంది. एक एक प्रश्न करेगा, दूसरा दूसरा प्रश्न करेगा। ఒక్కరు ఒక్క ప్రశ్న అడుగుతారు, వేరే రెండో వారు రెండో ప్రశ్న అడుగుతారు.
एक के प्रश्न के जवाब में दूसरे को इंटरेस्ट नहीं आवेगा। ఒక్కరి యొక్క ప్రశ్న యొక్క సమాధానంలోని రెండో వారికి ఇంట్రెస్ట్ అనేది రాదు. एक सोता रहेगा, दूसरा सुनता रहेगा। ఒకరు పడుకుంటూ ఉంటారు, రెండో వారు వింటూ ఉంటారు. तो आज के साधु संत महात्मा అయితే ఈ రోజు సాధు సంత మహాత్ములు, ఈ రోజుల్లోని సాధు సంత మహాత్ములు या बड़े बड़े नेताएं లేక పెద్ద పెద్ద నేతలు या ब्राह्मणों की दुनिया के बड़े बड़े मठाधीश पीठाधीश లేక బ్రాహ్మణ ప్రపంచంలోని పెద్ద పెద్ద మఠాధీశ్ పీఠాధీశులు पैसा इकट्ठा करने के लिए हुजूम को ज्ञान देते हैं। డబ్బుల్ని ఏకత్రితం చేసుకోవటం కోసం గుంపుని పోగు చేసేసుకుంటారు. बाप कहते ये हुजूम की पब्लिक इकट्ठा करने की दरकार नहीं है। తండ్రి అంటారు ఈ గ్రూప్ని తయారు చేయవలసిన అవసరం అనేది లేదు. मैं तो నేనైతే अपने परिवार के बच्चों को पढ़ाता हूँ। తమ యొక్క పరివారం యొక్క పిల్లల్ని చదివిస్తాను. बाहर की दुनिया को लोगों को इकट्ठा करके బయట ప్రపంచం వారిని పోగు చేసుకొని अनेकों को बैठ करके एक साथ नहीं सुनाना चाहिए। అనేకుల్ని కూర్చోబెట్టుకొని ఒక్కసారిగా వినిపించకూడదు. तो बच्चों को बहुत सर्विस करनी चाहिए। అయితే పిల్లలకి చాలా సర్వీస్ని చెయ్యాలి. बच्चों की बुद्धि పిల్లల యొక్క బుద్ధి बहुत सालिम होनी चाहिए। చాలా సాలిం అవ్వాలి. अभी हम ब्राह्मण हैं। ఇప్పుడు మనం బ్రాహ్మణులయ్యాం. घरगृहस्थ में रहने से हर एक की अवस्था तो अपनी अपनी रहती है। గరగృహస్థంలో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి యొక్క అవస్థ అనేది తమ తమదవుతుంది. क्यों? ఎందుకని? जब सभी घरगृहस्थ में रहते हैं तो एक ఎప్పుడైతే అందరూ గరగృహస్థంలోనే ఉంటారో అప్పుడు जैसी अवस्था रहनी चाहिए। ఒకే అవస్థ అనేది అందరిది ఒకే విధంగా ఉండాలి. अलग अलग प्रकार की अवस्था क्यों हो जाती है? వేరే వేరే ప్రకారాలైన అవస్థ అనేది ఎందుకు తయారైపోతుంది? बल अवस्था नीचे ऊपर होती है భలే అవస్థ అనేది పైకి కిందకి అవుతుంది. तो भी घर बार छोड़ना नहीं है। అయినా కూడా ఇల్లు వాకిలి విడిచిపెట్టకూడదు. बाप कहते हैं తండ్రి అంటారు भल घर में रहो, భలే ఇంట్లో ఉండండి, परंतु बुद्धि में ये निश्चय रखना కానీ బుద్ధిలోని ఈ నిశ్చయాన్ని పెట్టుకోండి. कि ये पुरानी दुनिया सब खत्म हुई पड़ी है। ఈ పురాతన ప్రపంచం అంతా కూడా సమాప్తి అయిపోయింది. अभी हमारा तो बाप से काम है। ఇప్పుడు మనదైతే తండ్రితోనే పని అనేది ఉంది. भले हम घरगृहस्थ में रहते हैं భలే మనం గరగృహస్థంలోని ఉంటాము, तो भी అయినా కూడా ये घरगृहस्थ के जो भी संबंधी हैं वो अंत तक हमारा साथ ఈ గరగృహస్థం యొక్క సంబంధీలు ఎవరైతే ఉన్నారో వీరు అంతిమం వరకు మా తోడుని नहीं देंगे। ఇవ్వరు, సహాయాన్ని ఇవ్వరు. हमारा तो सिर्फ एक बाप, दूसरा न कोई। మాకైతే ఒక్క శివబాబా తప్ప వేరే వారెవ్వరూ కూడా లేరు. ఏక్ శివబాబా దూసరా నా కోయి. ये भी जानते हैं। ఇది కూడా తెలుసు. कल्प पहले जिन्होंने ये ज्ञान लिया होगा वो ही लेंगे। కల్పం ముందు ఈ జ్ఞానాన్ని ఎవరైతే తీసుకుని ఉండి ఉంటారో వారే తీసుకుంటారు. सेकंड बाय सेकंड हूबहू रिपीट हो रहा है। సెకండ్ బై సెకండ్ ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అవుతుంది. आत्मा में इन बातों का ज्ञान तो रहता है ना। ఆత్మలోని ఈ విషయాల యొక్క జ్ఞానం అయితే ఉంటుంది కదా. बाप के पास भी ज्ञान है తండ్రి దగ్గర కూడా జ్ఞానం అనేది ఉంది. तो तुम बच्चों को भी बाप जैसा बनना है। అయితే పిల్లలైన మీకు కూడా తండ్రి వలె అవ్వాలి. पॉइंट्स को धारण करना चाहिए। పాయింట్స్ ని ధారణ చెయ్యాలి. ऐसे तो नहीं कि सारे पॉइंट्स एक साथ समझाए देंगे।
అలా ఏమీ కాదు, అన్ని పాయింట్లని ఒక్కసారిగానే అర్థం చేయించేస్తారు. कुछ अभी समझावेंगे, कुछ बाद में समझावेंगे। కొన్ని ఇప్పుడు అర్థం చేయిస్తారు, కొన్ని తర్వాత అర్థం చేయిస్తారు. जो भी पॉइंट समझाए जाते हैं वो पकड़ना चाहिए। ఏవైతే పాయింట్లను అర్థం చేయిస్తారో వాటిని పట్టుకోవాలి. बुद्धि में रहना चाहिए कि विनाश सामने खड़ा है। బుద్ధిలో రావాలి వినాశనం అనేది ఎదురుగా నిలబడి ఉంది అని. ये वो ही महाभारी महाभारत लड़ाई है। ఇది అదే మహాభారీ మహాభారత యుద్ధం అయ్యింది. सत्युग त्रेता में कोई लड़ाई नहीं होती। సత్యుగ త్రేతాలోని ఏమీ యుద్ధం అనేది అవ్వదు. तो बाद में जब बहुत वर्ग हो जाते हैं, అదైతే తర్వాత ఎప్పుడైతే చాలా వర్గాలు అయిపోతాయో, बहुत धर्म हो जाते हैं, ఎక్కువ ధర్మాలు అయిపోతాయో तो लड़ाइयाँ शुरू होती हैं। అప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. क्योंकि पहले पहले आत्माएं सतो प्रधान उतरती है। ఎందుకంటే మొట్టమొదట ఆత్మలు సతో ప్రధానంగా దిగుతాయి. तो लड़ाई झगड़े की बात ही नहीं। అప్పుడు యుద్ధం కొట్లాటల యొక్క విషయమే లేదు. फिर बाद में सतो रजो तमो में आती है। తరువాత సతో రజో తమోలోకి వస్తుంది. जब तामसी बनती है तो आपस में लड़ती है। ఎప్పుడైతే తామసీగా అవుతారో అప్పుడు పరస్పరం కొట్లాడుకుంటారు. ये सब बातें बुद्धि में रखना है। ఈ విషయాలన్నీ బుద్ధిలో పెట్టుకోవాలి. बुद्धि में रखेंगे బుద్ధిలో పెట్టుకున్నట్లయితే तो शूटिंग पीरियड में भी कैसे कैसे सतो प्रधान सतो सामान्य रजो और तमो बनते हैं, అయితే షూటింగ్ పీరియడ్ లోని కూడా ఏ విధంగా సతో రజో తమో ప్రధానంగా అవుతాము वो बात भी बुद्धि में आवेगी। ఆ విషయం కూడా బుద్ధిలోకి వస్తుంది. बेसिक नॉलेज लेते हैं బేసిక్ నాలెడ్జ్ ని తీసుకుంటారు, तो भी आदि में सात्विक, అప్పుడు కూడా ఆదిలోని సాత్విక్, मध्य में रजो प्रधान, మధ్యంలోని రజో ప్రధానం, अंत में तमो प्रधान बन जाते हैं। అంతంలోని తమో ప్రధానంగా తయారైపోతారు. एडवांस नॉलेज लेते हैं అడ్వాన్స్ నాలెడ్జ్ ని తీసుకుంటారు, तो भी అప్పుడు కూడా जब पहले पहले निश्चयवान बनते हैं ఎప్పుడైతే మొట్టమొదట నిశ్చయ బుద్ధిలుగా నిశ్చయవాన్గా అవుతారో అప్పుడు సతో ప్రధానం అయ్యింది. फिर बाद में दूसरों के संग के रंग में आते आते తరువాత ఇతరుల యొక్క సాంగత్యపు యొక్క రంగులోకి వస్తూ వస్తూ रजो प्रधान से तमो प्रधान बन जाते। రజో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోతారు. एक की बातें सुनते सुनते औरों का भी असर होता जाता है। ఒక్కరి యొక్క విషయాలను వింటూ వింటూ వేరే వారి యొక్క ప్రభావం కూడా అయిపోతుంది. तो अभी देखो कैसे राजधानी स्थापन हो रही है। అయితే ఇప్పుడు చూడండి ఎలా రాజధాని అనేది స్థాపన అవుతుంది అని. यहाँ बैठे हो बुद्धि में रखना है ఇక్కడ కూర్చొని ఉన్నారు, బుద్ధిలో పెట్టుకోవాలి. कि शिव बाबा आकर के हमको खजाना देते हैं। ఏమనంటే శివబాబా వచ్చి మనకి ఖజానాని ఇస్తున్నారు. जिसको बुद्धि में धारण करना है, వీటిని బుద్ధిలోని ధారణ అనేది చెయ్యాలి. जो अच्छे अच्छे बच्चे होते हैं ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉంటారో वो क्या करते हैं వారేం చేస్తారు, हैं? बाप जो खजाना देते हैं తండ్రి ఏదైతే ఖజానాన్ని ఇస్తారో उस समय अच्छे अच्छे बच्चे जो होते हैं वो क्या करते हैं, ఆ సమయంలో ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉంటారో వారు ఏం చేస్తారు, हैं? बुराई स्वीकार कर नोट्स लेते हैं। నోట్స్ ని తీసుకుంటారు. क्या ఏంటి, नोट करते हैं, నోట్ చేసుకుంటారు, नोट्स लिखते हैं। నోట్స్ ని రాస్తారు. नोट लिखना अच्छी बात है। నోట్స్ ని రాయడం మంచి విషయం అయ్యింది. खास खास बातों को जो अच्छी लगे మంచి మంచి ముఖ్యమైన విషయాలు ఏవైతే మంచిగా అనిపిస్తాయో उनको नोट करना चाहिए। వాటిని నోట్ చేసుకోవాలి. जो नोट करेंगे तो उनकी बुद्धि में टॉपिक्स आते रहेंगे। ఎవరైతే నోట్ చేసుకుంటారో వారి బుద్ధిలోని టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. आज हम इस टॉपिक पर समझावेंगे। ఈ రోజు మేము ఈ టాపిక్ మీద అర్థం చేయిస్తాం. बाबा कहते हैं బాబా అంటారు, हमने तुमको कितना खजाना दिया,
మేము మీకెంత ఖజానాన్ని ఇచ్చాం. जितना खजाना दिया ఎంతైతే ఖజానాన్ని ఇచ్చామో उसको रिजर्व करके नहीं रखा क्या? దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోలేదా ఏంటి? सत्युग त्रेता में तुम्हारे पास अथाह धन था, సత్యుగ త్రేతాయుగంలోని మీ దగ్గర అపారమైన ధనం ఉండేది. फिर वाम मार्ग में जाने से कम हो गया. మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళిన కారణంగా తక్కువైపోయింది. क्यों? ఎందుకని? कारण तो बताया. కారణం అయితే చెప్పారు. क्यों कम हो गया? ఎందుకు తక్కువైపోయింది? वाम मार्ग क्या होता है? వామ మార్గం ఏమవుతుంది? भगवान के बरखिलाफ हैं? श्रीमत से बरखिलाफ करते శ్రీమతానికి విరుద్ధంగా చేస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. वाम मार्ग माना వామ మార్గం అనగా उल्टे हाथ की तरफ. ఎడమ చేతి వైపు. जो भी झाड़ के चित्र में ఏదైతే కల్పవృక్ష చిత్రంలోని बाईं ओर के धर्म है वो सब विचारी धर्म है, ఎడమ చేతి వైపు ధర్మాలు ఏవైతే ఉన్నాయో లెఫ్టిస్ట్ ధర్మాలన్నీ వ్యభిచారి ధర్మాలు అయ్యాయి. और दाईं ओर के जितने भी धर्म है మరియు కుడివైపున ఏవైతే ధర్మాలన్నీ ఉన్నాయో రైట్ సైడ్ లోని जो भी डालियां हैं ఏవైతే కొమ్మలున్నాయో वो सब అవన్నీ ब्रह्मचर्य को महत्व देने वाली है. బ్రహ్మచర్యానికి మహత్వతని ఇచ్చేవయ్యాయి. जैसे बौद्ध धर्म, ఏ విధంగానైతే బౌద్ధి ధర్మం, संन्यास धर्म, సన్యాస ధర్మం, सिख धर्म, సిక్ ధర్మం, आर्य समाज, ఆర్య సమాజం ये ब्रह्मचर्य को महत्व देने वाले हैं. ఇవి బ్రహ్మచర్యానికి మహత్వతని ఇచ్చేవయ్యాయి. और बाईं ओर के जो धर्म हैं वो व्यभिचार को बढ़ाने वाले हैं. మరియు లెఫ్ట్ సైడ్ లో ఏవైతే ధర్మాలు ఉన్నాయో అవి వ్యభిచారాన్ని పెంచేటటువంటివి అయ్యాయి. उनमें डाइवोर्स की प्रथा को बहुत अच्छा मानते हैं. వాటిలోని డైవర్స్ ఇచ్చేటటువంటి ప్రథ అనేది ఎక్కువగా ఉంటుంది. ज्यादा से ज्यादा बच्चे पैदा करने को भी बहुत अच्छा मानते हैं. ఎక్కువలో ఎక్కువ పిల్లలకి జన్మనివ్వడంలోని కూడా చాలా మంచిగా అనుకోవటం జరుగుతుంది. कोई कोई देश में तो ऐसा नियम बना है जो ज्यादा बच्चे पैदा करेगा కొన్ని దేశాల్లోని ఈ నియమాన్ని పెట్టడం జరిగింది. ఎవరైతే ఎక్కువ పిల్లలకి జన్మనిస్తారో तो उसको इनाम मिलेगा. వారికి సత్కారం అనేది బహుమతి అనేది లభిస్తుంది. एक तो जानवरों को भी इनाम मिलना चाहिए. మరైతే జంతువులకి కూడా బహుమతి అనేది లభించాలి. कुत्ते कुत्ते तो जीत जाएंगे. కుక్కలు అయితే గెలిచేస్తాయి. కుక్కలైతే గెలిచేస్తాయి. बाप कहते हैं तुम्हारे पास जो अथाह धन था తండ్రి అంటారు మీ దగ్గర అపారమైన ధనం ఏదైతే ఉండేదో वो वाम मार्ग में जाने से तुमको खत्म हो जाता है. అది వామ మార్గంలోకి వెళ్ళిన కారణంగా సమాప్తి అయిపోతుంది. खुशी भी कम हो जाती है. ఖుషి కూడా తక్కువైపోతుంది. धन बहुत होता है ధనం చాలా ఉంటుంది, तो खुशी बहुत होती है. అప్పుడు ఖుషి అనేది ఎక్కువగా ఉంటుంది. धन कम हो जाता है ధనం తక్కువైపోతుంది, तो खुशी उड़ जाती. అప్పుడు ఖుషి అనేది ఎగిరిపోతుంది. तो यहाँ भी ये ध्यान रखना है. అయితే ఇక్కడ కూడా ఈ ధ్యాసని పెట్టాలి. क्या ఏంటి? कि औरों के संसर्ग संपर्क में हम जास्ती ना आवे. ఏమనంటే ఇతరుల యొక్క సంపర్క సంబంధంలోకి మనం ఎక్కువగా రాకూడదు. चाहे दृष्टि का संसर्ग संपर्क हो, అది దృష్టి యొక్క సంసర్గ సంపర్కమైన, चाहे वाचा का संसर्ग संपर्क हो, అది వాచ యొక్క సంసర్గ సంపర్కమైన, चाहे कर्मेंद्रियों का संसर्ग संपर्क हो, అది కర్మేంద్రియాల యొక్క సంసర్గ సంపర్కమైన, अगर औरों के संपर्क संसर्ग में आते रहेंगे तो ఒకవేళ వేరే వారి యొక్క సంసర్గ సంపర్కంలోకి వచ్చినట్లయితే అప్పుడు रिजल्ट क्या होगा? రిజల్ట్ ఏమవుతుంది? हमारी మన యొక్క जो धारणा है
ధారణ ఏదైతే ఉంటుందో वो अभी- नष्ट हो जाएगी, నష్టమైపోతుంది, व्यभिचारी बन जाएंगे। వ్యభిచారిగా తయారైపోతాం. जैसे बैटरी डिस्चार्ज होती है, ఏ విధంగా అయితే బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. कोई भरी हुई बैटरी रखी हो, ఏదైనా నిండి ఉన్నటువంటి బ్యాటరీని పెట్టినట్లయితే और छोटी छोटी बैटरियां उसके साथ कनेक्शन कर दो, మరియు చిన్న చిన్న బ్యాటరీల యొక్క కనెక్షన్ ని వాటితో జోడించేసినట్లయితే वायरिंग से వైరింగ్ ద్వారా అప్పుడు ఏమవుతుంది? बड़ी बैटरी का क्या हाल होगा? పెద్ద బ్యాటరీ యొక్క పరిస్థితి అనేది ఏమవుతుంది? बड़ी बैटरी भी डिस्चार्ज हो जाएगी। పెద్ద బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. तो यही हाल है आत्मा का। అయితే ఆత్మ యొక్క ఇదే స్థితి అయ్యింది, పరిస్థితి అయ్యింది. आत्मा रूपी बैटरी अभी बाप चार्ज कर रहा है। ఆత్మరూపి బ్యాటరీని ఇప్పుడు తండ్రి ఛార్జ్ చేస్తూ ఉన్నారు. तो जो चार्जिंग हो रही है అయితే ఏదైతే ఛార్జింగ్ అనేది అవుతూ ఉందో उसको सिक्योर करके रखना है। దాన్ని సెక్యూర్ గా చేసి పెట్టాలి. अगर अनेकों के संपर्क संसर्ग में आते रहे ఒకవేళ అనేకుల యొక్క సంపర్కంలోకి వస్తూ ఉన్నట్లయితే तो बैटरी डिस्चार्ज हो जाएगी। అప్పుడు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. फिर दोबारा चार्ज करने के लिए मेहनत करनी पड़े, మళ్ళీ రెండోసారి ఛార్జ్ చేసుకోవటం కోసం కష్టం చేసుకోవాల్సి ఉంటుంది. तो बहुत ध्यान रखना है। అయితే చాలా ధ్యానం అనేది పెట్టాలి. ओम शांति। మంచిది. ఓం శాంతి.